హీరోగా ట్రై చేసి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ట్రై చేసి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇందాక చెప్పారు ఎప్పుడో గబ్బర్ సింగ్ గురించి మాట్లాడము ఒక్కడిలో ప్రకాష్ రాజ్ గారు రోల్ గురించి మాట్లాడడం మళ్ళీ ఈరోజు ఒక ఆపోజిట్ క్యారెక్టర్కి ప్రతి నాయకుడి పాత్రలో అద్భుతంగా క్రియేట్ చేసి రేపు గేమ్ చేంజర్లో మళ్ళీ ఇలాగే ఉంటాడు. సో యాక్చువల్ నాకు చాలా సర్ప్రైజ్. గేమ్ చేంజర్ సినిమాలో తను ప్రతినాయకుడు పాత్ర చేస్తుండే సూర్య గారు చాలా తెలుగులో ఫ్రెష్గా ఉంటాడు అని వెయిటింగ్లో ఉంటే ఈ రూట్లో వచ్చేసి ఆల్రెడీ స్థానం సంపాదించేశాడు. గేమ్ చేంజర్ కోసం ఆయన గురించి కూడా పేపర్లు పడతాయి. సో థ్యాంక్ యూ సూర్య గారు. అలాగే హీరోయిన్గా క్యూట్ డాల్ లాగా యాక్ట్ చేయించుకున్నాడు ఆత్రేయ. ఎవ్రీ సీన్ చాలా క్యూట్గా అమ్మాయి మాట్లాడుతుంటే పక్కింటి అమ్మాయి మాట్లాడినట్టుగా ఉంటుంది. సో ఈ సినిమాని మాకు తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేయడానికి ఇచ్చిన దానయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇయర్ కొంచెం నాది అప్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు ఈ సినిమా నాకు ఇప్పుడు ఎనర్జీని ఇచ్చింది. ఈ ఎనర్జీతో డిసెంబర్ వరకు నేను పని చేయాలి గేమ్ చేంజర్ వరకు. సో ఆ ఎనర్జీని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. అండ్ దిల్ రాజు గారు వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెనాలి డబుల్ హార్ CEO పుట్టా శేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అలాగే జేకే ఆర్ట్స్ నుంచి జగదీష్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్రెజెంట్ స్పెషల్ మొమెంటో ఫ్రమ్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. జగదీష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే KLM నుంచి కూడా సీడ్ గణేష టు దిల్రాజ్ గారు. KLM వారు అందిస్తున్నటువంటి స్పెషల్ సీడ్ గణేష. థ్యాంక్ యూ దిల్రాజ్ గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇక కల్లు మాటలు విందామా? చారులత కల్లు తన క్యూట్ పర్ఫార్మెన్స్తో ఇన్నసెంట్ ఫేస్తో మనందరి మనసుల్ని దోచేసుకున్నటువంటి ప్రియాంకని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నీ పేరు మెదిలెనే తగువేలేని మగతల్లోన మనసే నిన్ను తలచెనే అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలవా కంగ్రాచులేషన్స్ కల్లు. ఓకే, సో కల్లు మీరు ఆడియన్స్తో పాటు వెళ్ళి సినిమా చూసారా? ఓ ఎస్, ఫస్ట్ డే సుదర్శన్ 35mm చూసాను. ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఓ దట్ వాజ్ ఇంటెన్స్, ఇట్ వాజ్ సరియల్. ఐ హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇలా ఒక రెస్పాన్స్. యా, సో కంగ్రాచులేషన్స్. కల్లు టు చారులత క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు మీరు. థ్యాంక్ యూ. అండ్ అలాగే నాని గారు 16 years ఇండస్ట్రీ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు సెకండ్ టైం నాని గారితో కలిసి వర్క్ చేశారు. వాట్ ఈస్ ద వన్ క్వాలిటీ ఇఫ్ ఐ ఆస్క్ యూ వుడ్ పిక్ ఫ్రమ్ నాని గారు దట్ యూ వుడ్ వాంట్ టు హ్యావ్ వన్ క్వాలిటీ? దట్ ఇన్వాల్వ్మెంట్ హీ హ్యాస్, దట్ madness he has on this craft, you know, that I want to pick that. సూపర్. ఎస్, ఇంకా మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. What? Okay, so I want to use this stage to thank all the people. I want to thank DVV Entertainments for giving me this amazing opportunity. Vivek, captain of the ship, my favorite. Thank you, Vivek, for giving me Charu. I'll definitely cherish this role forever in my heart and in my life, and I'm so glad I did. Thanks for opting me as your Charu. And SJ Surya garu, I mean, you've become my favorite actually. I've learnt a lot of things from you, and thank you so much for being our Daya. And yes, hi. Okay, Jakes, you killed it. You were on fire. You were on steroids. Seriously,
you took this film to next level, and I'm so glad you came on board to this film, and we are so lucky to have you. And Nani, my favorite, and congratulations on 16 years. Ippude sweet 16. You have a lot, many more years to go. And I'm so happy that I was part of 2 films in your 16 years of journey. And you're really a gem to this not TFI, but to whole of Indian cinema. Keep doing great work, and thank you so much for giving me this film. And to all the ADs, to Arsha, Anil, evre unnara, to all the ADs, thank you so much. Anirudh, my favorite. Thank you so much. మీరందరూ అంత హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ యూ గైస్ దిస్ ఫిలిం వుడెంట్ హ్యావ్ హ్యాపెన్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ And యూ. of course, sorry, audience, ఇంత వర్షంలో కూడా మీరు మా సినిమాకి ఇచ్చిన ప్రేమ, మమ్మల్ని ఇంత సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ అవర్ ఫిలిం వాజ్ kind of a relief for all of you guys in Andhra and Telangana. Thank you so much for coming and watching our film. Indake Summa garu cheppinattu, you are the best prekshakulu. Thank you so much for all the support. Thank you. Thank you so much, Priyanka. And you also have a special token from Tenali Double Horse. Tenali Double Horse వారి నుంచి CEO Putta Shekhar garu and alage JK Arts Jagdish Kumar garu presenting the special gift hamper from Tenali Double Horse Minpugullu TDH Group. Thank you. And alage KLM వారి నుంచి సీడ్ గణేష కూడా ఫర్ ప్రియాంక. there's a సీడ్ గణేష వినాయక చతుర్థి సందర్భంగా మీకు ముందుగానే. Thank you, Priyanka, and wishing you super success in many more projects to come. Okay, so ఇక నెక్స్ట్ మనము దయా గారిని పిలిచేయబోతున్నాము. దయా గారికి ఇప్పటి వరకు ఏ స్టేజ్ ఎక్కినా ఒక డైలాగ్ అందరూ చెప్పమని అడుగుతూ ఉంటారు. వచ్చాడు, కాల్చాడు, ఆ డైలాగ్. ఇప్పుడు ఈ సినిమాతో అది మారిపోయింది సార్. వచ్చాడు, కొడుతూ ఆగాడు, పైకి చూశాడు, మళ్ళీ వచ్చి కొట్టాడు. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఎస్జే సూర్య గారు. సూర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చాడు, కొడుతూ ఆగాడు, పైకి చూశాడు, మళ్ళీ వచ్చి కొట్టాడు. వచ్చాడు, కొడుతూ ఆగాడు, పైకి చూశాడు, మళ్ళీ వచ్చి కొట్టాడు. ఏం జరిగిందిరా? ఎస్జే సూర్య గారు, an actor for excellence. సూపర్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్తో అందరినీ ఎంట్రాల్ చేసినటువంటి ఎస్జే సూర్య గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు నాకు ముఖ్యమైన రోజు అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం నేను మిస్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయాను. ఓకేనా? ఈరోజు మాత్రం నా లైఫ్లో మిస్ చేయకూడదు, ఏదైనా సరే ఈ ప్రోగ్రాం మిస్ చేయకూడదు నేను ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే కేవలం నేను ఒక సామాన్య యాక్టర్ ఒకను, నాకు మీ అందరు ఇంత రెస్పాన్స్ ఇచ్చారంటే దానికి పర్సనల్గా వచ్చి ధన్యవాదాలు చెప్పాలనేది నా పరిస్థితి. నేను చెయ్యాలి. అది ఎంత ప్రేమ, ఎంత అక్సెప్టెన్స్ మీ గుండెల్లో, ఒక్కొక్కరు గుండెల్లో నాకు చోటు ఇచ్చారు కదా,
అది నాకు చాలా 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 నచ్చింది. నాకు ఈరోజు 2 months ముందే కమిట్ అయిన షూటింగ్ మధురైలో జరుగుతుంది. అక్కడ ప్రొడ్యూసర్ గారు అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సార్, ఈరోజు మీరు బంక్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. కానీ నేను చెప్పాను, ఇక్కడ నేను ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళలేదంటే నాకు అది కష్టం సార్, ఇప్పుడు ఏం చేద్దామనేది చెప్పి సరే రిక్వెస్ట్ చేశాను. నేనేం చెప్పానంటే, అందరు యూనిట్ ఈరోజు లీవ్ తీసుకోండి, కంప్లీట్ ఎక్స్పెన్స్ నేను చూసుకుంటాను. నిజం ఇది. ఎందుకంటే నేను వెళ్ళి పర్సనల్గా అందరినీ చూసి అలా కౌగిలించుకోవాలి అనేది సార్. నాకు చెయ్యి అంత లెంత్ లేదు, కానీ మీరు అందరినీ కౌగిలించుకున్నానమ్మా నాన్న అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఇల్లుకి నేను తీసుకెళ్ళిన నా డైరెక్టర్ గారు వివేకాద్రి గారికి నా ధన్యవాదాలు, అన్ని ప్రేక్షకులకు నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఒక మంచి మూవీ అండి, ఒక మంచి మూవీ సరిపోదా శనివారం. నాకు ఇక్కడ రిలీజ్ తర్వాత వెళ్ళి అక్కడ షూటింగ్ చేసినప్పుడు సౌత్లో అక్కడ చెన్నైలో ఉన్న అన్ని యాక్టర్లు నాతో అడిగారు, వివేకాత్రేయ గారు ఎలా, డైరెక్టర్ ఎలా అని అడిగారు. నేనేం చెప్పానంటే, ఆంధ్రాలో ఉన్న క్వింటిన్ టొరంటినో ఆయనకి ఎమోషన్ కూడా వస్తే ఎలాగో అలాగే మా వివేకాత్రేయ గారు అని చెప్పాను. సచ్ అ టాలెంటెడ్ పర్సన్ యు ఆర్ సార్, రియలీ యు ఆర్ అ జీనియస్ సార్, రియలీ ఐఎమ్ టెలింగ్ యూ. వాట్ ఆర్ రైటింగ్, నా ఇంట్రొడక్షన్ కానీ, నాని గారు బాబులా ఉన్నప్పుడు ఉన్న ఎపిసోడ్ కానీ, చారులత గారిని సృష్టించిన విధం కానీ, ఆ అమ్మాయి కూడా చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. అది ఒకటి ఎడిటింగ్తో చెప్తారు, ఫాస్ట్ ఎడిటింగ్ చేస్తే ఎడిటింగ్ సూపర్గా ఉందంటారు, సిలౌట్ షాట్స్ ఎక్కువ తీస్తే ఫోటోగ్రఫీ సూపర్గా ఉంటారు. బట్ ప్లెయిన్ షాట్స్లో ఫోటోగ్రఫీ చేయడం చాలా కష్టం, సింగిల్ షాట్లో యాక్ట్ చేయడం చాలా కష్టం. అలాంటి సాఫ్ట్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా చాలా కష్టం. అది నేను చాలా బ్రహ్మాండంగా చేశారు, మీరు ఒక హాలీవుడ్ యాక్టర్లా చేశారు. అది నేను చెప్తున్నాను అండి, రియలీ ఐఎమ్ టెలింగ్ యూ, యూ హవ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ప్రియాంక, రియలీ ఐ మీన్ ఇట్. అండ్ ద వే సార్ రిటర్న్ ద సీన్స్, దయా క్యారెక్టర్ ఆయన సృష్టించిన విధానం, నేను యాక్ట్ చేసింది ఇది 50% నేను, 50% ఆయన చేశాను. ఆయన చేసి చూపిస్తారు, ఆయన అలా బ్రహ్మాండమా యాక్ట్ చేసి చూపిస్తారు. నవ్వుతూనే డైలాగ్ మాట్లాడడం, ఇదన్నీ ఆయన నుంచి నేను నేర్చుకున్న విషయం, అది ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ ముఖ్యంగా ఆ క్లైమాక్స్ పక్కన వస్తున్నప్పుడు ఆ బాటిల్ క్యాప్ సీన్ నుంచి ఆంటీ సెన్స్ ఉంది చెప్పిన సీన్, ఆ సీన్ నుంచి ఇంటర్వల్ దాకా సార్ రైటింగ్ చాలా హ్యాట్స్ ఆఫ్ సార్, మొత్తం సూపర్. దాన్ని అక్కడ ఒక టేక్ ఆఫ్ చేశారు కదా సార్, అది ఎంత సూపర్ సార్, ఎలా రాశారు నాకు తెలీదు. ఒక చోటు వస్తుంది, అప్పుడు చార్లదా క్యారెక్టర్ చెప్తుంది, ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకు ఆ శనివారం గారు వచ్చారంటే నేను ఒక ఫేవర్ అడగాలి అన్నట్టు ఉంది అన్నప్పుడు నానిగారు చెప్పారు కదా, అడ్డుగు అంటారు కదా సార్. అక్కడ మీరు ఇప్పుడు ఉన్నది కన్నా పెద్ద స్టార్ అయిపోయారు సార్ అక్కడ మీరు. అదే యాక్షన్ యాక్షన్ చేయడం మాత్రం, ఫైట్ చేయడం మాత్రం ఒక యాక్టర్కి ఉండాలన్న స్ట్రెంత్ కాదు, కళ్ళులో తెలిసిపోతుంది ఒక స్ట్రెంత్, ఒక యాక్టర్ ఉండే స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది అంటే కళ్ళులో ఉంది.
ఆ అడుగు అన్న ఒక సాధన, ఒక పదం, అది మీరు చెప్పిన విధానం సార్ సూపర్ సార్. ఒక అమితాబ్ బచ్చన్ చూశాను సార్ మీ లోపల. నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ ఆ సీన్ని. అది ఇన్ బిట్వీన్ అదే అని అరవడం సూపర్ సార్. అదన్నీ I have enjoyed a lot that episode. I have really enjoyed a lot, Nani garu, and that shows your 16 years caliber. You are ఎంత వచ్చి అక్కడ వచ్చారనేది ఈ 6 years ఎక్స్పీరియన్స్ అక్కడ తెలిసింది సార్. ఆ ఒక్క అడుగు డైలాగ్లో తెలిసింది సార్. అది ఒక్క డైలాగ్ సార్, అడుగు, అది సార్ దాంట్లో మీరు జర్నీ తెలిసిపోతుంది సార్. రియలీ ఐ మీన్ మై ఎవ్రీ వర్డ్ సార్. టుడే ఐ మీన్ మై ఎవ్రీ వర్డ్ హియర్ సార్. నా ధన్యవాదాలను కానీ డైలాగ్ సార్, డైలాగు కొట్టించుకుని నవ్వుతావేంట్రా? ఆయన ఉన్నారా సుధా గారు? మరి చెప్పొచ్చుగా, ఏంటి అలా కూర్చుంటే ఇలా? ఓ చాలా ఏం చెప్పాలి, సెకండ్ హాఫ్ సీన్స్ గురించి ఏం చెప్పాలి, క్లైమాక్స్ గురించి ఏం చెప్పాలి, ఆ సాయి కుమార్ గారు క్యారెక్టర్ మీరు రాసిన గురించి. నా బ్రదర్లో ఒకరు చెప్పారు, నా బ్రదర్లో ఇంట్లో ఉన్నారు, ఆయన ఒక పెద్ద అనలైజ్ చేస్తారు. అప్పుడు చెప్పారు, వివేకాంధ్ర గారు ఏ క్యారెక్టర్ స్టార్ట్ చేసినా బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తున్నారు, ఒక్కరు కూడా వదలలేదు. ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ఫినిషింగ్ ఇస్తున్నారు, ఇలాంటి డైరెక్టర్ నేను చూడలేదు అని నా బ్రదర్ ఇలా తమిళ్లో చెప్పారు సార్. అది ఏం చెప్పారంటే, క్యారెక్టర్ మాత్రం ఫినిషింగ్ ఇవ్వలేదు, ఒక టీ కాఫీ వాటర్ బాటిల్ కూడా ఫినిషింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ మూవీలో చాలా ఇప్పుడు వస్తుంది కదా, ఎవరెవరు చూడలేదో మళ్ళీ చూస్తారు కదా, రిపీట్లో చూసినప్పుడు ఆ వాటర్ బాటిల్ కాఫీ సీన్ మళ్ళీ చూడండి, దానికి కూడా ఒక ఫినిషింగ్ ఇచ్చారు వివేకాత్రేయ గారు. అది సూపర్ అండి. అండ్ ఈ నేను చెప్పాను కదా, నా బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, నానిగారు బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, సాయి కుమార్ గారి బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, ఇప్పుడు వినాయక చతుర్థి కూడా సాటర్డేనే వస్తుంది. సో సెకండ్ వీక్ ఎలా ఉండాలి, సరిపోదా శనివారం? అలా ఉండాలి, లేకపోతే సరిపోదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వస్తున్నారండి. అండ్ నేను అందరి గురించి చెప్పాలి. నా టెక్నీషియన్స్, డిఓపి గారు బ్రహ్మాండంగా చేశారు. ప్రొడ్యూసర్ గారు ధన్య గారు రాలేదు, ఆయన సార్ కొడుకులు వచ్చారు. సార్ మీరు ప్రొడ్యూసర్ ఉంటే మీరు హీరోలా ఉన్నారు సార్ మీరు. ఎనీవే, సూన్ ఈజ్ గోయింగ్ టు గెట్ లాంచ్డ్. అండ్ ఫాలోడ్ విల్లన్ ఉన్నారు కదా, సూపర్ మ్యాన్ హీరో, అలా ఉన్నారు ఆయన. సూపర్ సార్. మీ ఈ ప్రాజెక్టుకి కంగ్రాట్స్. అండ్ మీరు చేయబోతున్న ప్రాజెక్టు కూడా కంగ్రాట్స్ సార్. అండ్ నా పక్కన యాక్ట్ చేసిన సుధా గారు, అండ్ మొట్ట బాస్ గారు, అందరికీ, నా అన్న యాక్ట్ చేసిన మురళీ శర్మ గారు, అన్నయ్య, నా ఆలీ గారు, అందరూ మంచి ఆర్టిస్ట్, అన్ని టీమ్స్, ఫెంటాస్టిక్ టీమ్, అదిరేశారు అందరూ. అండ్ ఆ మీమ్స్ అన్ని చూసినప్పుడు జేక్స్ విజయ్ గారిని చెప్పకుండా ఇది ఫినిష్ అవ్వదు, పూర్తి అవ్వదు. జేక్స్ విజయ్ గారు, మీరు ప్రతి ఒక్కరికి మీ మెయిన్ ఈ 2 క్యారెక్టర్స్కి, సూర్యకి దయాకి పెట్టిన మ్యూజిక్ బ్రహ్మాండం సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. బిహాఫ్ ఆఫ్ మీ ఎవ్రీబడి గ్రేట్ అప్లాస్ టు హిమ్ ప్లీజ్. సూపర్ సార్. నానిగారు చెప్పారు, నానిగారు నేను ఏ నమ్మకంతో జాక్స్ విజయ్ గారు ఈ మూవీకి రావాలని నేను కోరుకున్నానో అది చాలా బ్రహ్మాండంగా పూర్తి చేశారన్నారు నానిగారు. మీరు లేనప్పుడు అది చేశారు. అది మీకు ఇచ్చిన ఆయన, ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ టు యూ సార్. రియలీ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే దట్ టు యూ. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్,
వెంకట్ గారు, ఫస్ట్ ఏడి వెంకట్ గారు అండ్ శ్రీను గారు అండ్ మణికంఠన్ గారు అండ్ అందరికి వెంకట్ గారు అందరికీ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ మై ఫేవరెట్ అనిరుద్ గారు అండ్ నాతో పక్కనే ఉండి డైలాగ్ని నేను చెప్పాను కదా, డబ్బింగ్ కూడా నేనే చేశాను. నా తెలుగు ఇక్కడ అట్టిట్టు ఉంది కానీ మూవీలో పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పాను కదా, కరెక్ట్గా ఉంటుందా? మీరు ఇంకొకరిని పెట్టి డబ్బింగ్ చేయొచ్చు. నేను నా గొంతులో వచ్చిన తెలుగుతోనే జనాలు ఫీల్ అవ్వాలి ఈ మూవీని నేను ప్రశ్నలు ఇచ్చాను. ఆ ఎఫర్ట్కి మీరు మళ్ళీ ఇచ్చిన ప్రేమ ఉంది కదా, ఇంకొకసారి కౌలించుకుంటాను సార్ మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ అదర్ అసిస్టెంట్ డైరెక్టర్స్, టీమ్, డైరెక్టర్ అందరూ చాలా ఎవరి వర్క్కి ఇక్కడ దేవుడు మాత్రమే రెమ్యునరేషన్ ఇవ్వగలగాలని, మనుషులు ఒక ఫార్మాలిటీ కోసం పే చేయగలరే కానీ అందరూ అంత బ్రహ్మాండంగా పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్. అండ్ ఏది డైలాగ్, ఏ డైలాగ్ కావాలి? బాత్రూమ్ ఎక్కడ ఉంటాయని నన్ను అడుగుతారు, ఏటిస్తుందా వీడు? బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పేలా ఉన్నారా నీకు? అయ్యో వివేకానంద గారు ఎలా రాశారో సార్ ఈ ధ్యాగారి క్యారెక్టర్ని ఎలా రాశారో నాకు తెలియలేదు. సూపర్ సార్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ దిల్ రాజు గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఈ మూవీ గురించి. ఆయన వచ్చి చెప్పారు, ఆ నాన్నగారితో అడిగారు, సార్ నేను 40 crores చెప్పింది రూరల్ మాత్రమే, అదే స్టేట్స్ మాత్రమే, అది క్లియర్గా చెప్పానా అని అడిగారు. సో మళ్ళీ ఒకసారి నేను అది చెప్తున్నాను. సో ఎంటైర్ వరల్డ్ కలెక్షన్ ఆల్మోస్ట్ 85 to 89 టచ్ చేస్తుంది గ్రాసు. సార్ 40 అనేసి అనేది డొమెస్టిక్ కలెక్షన్ గురించి చెప్పారు. సో ఆ క్లారిటీని మళ్ళీ ఇవ్వాలి, ఎందుకంటే మీరు అంత చాలా బ్రహ్మాండమైన ప్రేమ ఇచ్చారు ఈ మూవీకి. అండ్ సెకండ్ సాటర్డే, థర్డ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే దాకా ఇది స్టడీగా వెళ్ళాలి. మీరు అంత బ్రహ్మాండంగా తీసుకెళ్ళండి ఈ మూవీని. వినాయక చతుర్థి సాటర్డే అదిరేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి నేను చెప్పాలి, ఈ మూవీలో ఒకటి మాత్రం చెప్పి ఫినిష్ చేద్దాను. అది క్లైమాక్స్, నన్ను కొట్టాలి కదా, అది శివాజీరావు గారు వచ్చి కొట్టారు కదా, అప్పుడు వివేకానంద గారు వచ్చారు. సార్ కొంచెం ఈ దెబ్బలు నిజంగా ఇవ్వచ్చా అన్నారు. చీటింగ్ చేయకుండా నిజంగా దెబ్బలు తీసుకుంటారా అన్నాను. ఓకే సార్ నేను తీసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు, నేను తీసుకుంటాను అన్నాను. అప్పుడు శివాజీరావు గారిని నేనే పిలిచి, సరే ఆయన ఎవరు ఓల్డ్ మ్యాన్లా డ్రెస్ చేసుకున్నాను, సార్ మీరు ఏం కంగారు పడద్దు, గట్టిగా కొట్టండి, నేను తీసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు సార్ అన్నాడు. ఓకే రెడీ, స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. ఎందుకంటే వెళ్తుంది సార్, యాక్షన్ చెప్పారు. వచ్చి కొట్టారు సార్ ఒక కొట్టు. ఈ జా కొంచెం అక్కడ తగలింది. నేను కొంచెం అడుచుని, ఏంటి సార్ వెళ్ళి చూపించలేదు నేను, కానీ చాలా దెబ్బ అది. అండ్ తీసుకొని ఏంటి సార్ కొంచెం చెయ్యి చూపించండి అని చూశాను. నేను కరాటే బ్రౌన్ బెల్ట్ అండి అన్నారు. ముందే చెప్పొచ్చు కదా. మళ్ళీ 1 more చేశారు. ఓకే ఇప్పుడు సరే చెయ్యండి, కొట్టండి అన్నాను. సో ఆ దెబ్బలు నేను నిజంగా స్వయంగా ప్రేమతో తీసుకున్నానండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆ ఫైట్లో కూడా అంత రొటేట్ చేసి వెళ్తున్నారు కదా సార్, 12 o'clock తీసి విసిరేస్తారు కదా, అప్పుడు కూడా డూ పెట్టారు. నేను చెప్పాను సార్ నాకే రో పెట్టండి, నేనే వెళ్తాను అని చెప్పాను. సో అది కూడా నేనే చేశాను. ఇదన్నీ ఏం చేస్తున్నా అంటే చాలా ప్రేమతో మనసు పెట్టి పూర్తిగా మనం పని చేస్తున్నప్పుడు మీరు లవ్ని మనం కొనుక్కుంటున్న, మీ లవ్ తీసుకుంటున్న సంతోషం, మీరు ఇచ్చిన సంతోషం ఉంది కదా, ఆ బాధ అన్నీ సరిపోయిందండి.
బట్ కలెక్షన్ మాత్రం ఇంకా సరిపోలేదు, ఇంకా పెంచాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ వివేక్ ఆత్రేయ గారు అండ్ నాని గారు అండ్ డివివి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ సూర్య గారు వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. 1 minute. తెనాలి డబుల్ హార్స్ CEO పుట్టశేఖర్ గారు అండ్ జేకే ఆర్ట్స్ జగదీష్ కుమార్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్. తెనాలి డబుల్ హార్స్ నుంచి ఈ స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్. అలాగే ఎస్జే సూర్య గారికి KLM వారు కూడా అందిస్తున్నటువంటి సీడ్ గణేష. KLM శ్రీనివాస్ గారు సార్. సూర్య గారు 1 సెకండ్. KLM వారి సీడ్ గణేష, KLM శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు. థ్యాంక్ యూ. వచ్చారు, చూశారు, మాట్లాడారు, ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చారు, కలెక్షన్లు పెంచమని చెప్పారు. సో సెకండ్ వీక్ దద్దరిల్లిపోవాలి మనది సరిపోదా శనివారం. అండ్ సినిమా ప్రొడ్యూసర్ని ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ కళ్యాణ్ దాసరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా మారి DVV ఎంటర్టైన్మెంట్స్ ఎలాంటి సినిమాల్ని అందించిందో మనందరికీ తెలుసు. ఆస్కార్ వేదిక మీదకి వెళ్ళిన RRR సినిమాని అందించినటువంటి బ్యానర్ DVV ఎంటర్టైన్మెంట్స్. సో ఈ సినిమాతో మనకి కళ్యాణ్ దాసరి గారు కూడా ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. త్వరలోనే హీరోగా లాంచ్ అవుతూ ఉన్నారు. ప్రశాంత్ వర్మ గారి సినిమాతో శుభాకాంక్షలు చెప్తూ ఓకే. సో ద క్రియేటర్ ఆఫ్ ద ఫిల్మ్, ఆ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఒక విజన్తో, ఒక కన్విక్షన్తో, ఒక బ్యూటిఫుల్ స్టోరీని అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో అందించినటువంటి వివేక్ ఆత్రేయ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. గ్రిప్పింగ్గా, ఎంగేజింగ్గా, మోస్ట్ ఎంటర్టైనింగ్గా సరిపోదా శనివారం లాంటి సినిమాని మనకు అందించి ఘన విజయాన్ని సాధించారు. శుభాకాంక్షలు తెలియచెప్తూ ఇదేంటిది వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఇదేదో నడుస్తున్నట్టుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందరికీ చాలా చాలా థ్యాంక్స్. శివ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. హను అన్న వెళ్ళిపోయారు. అండ్ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దిల్రాజ్ గారు జస్ట్ ఆయన కూడా వెళ్ళారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. నేను నా లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమాలో ఒక సీన్ ప్లే అవుతున్నప్పుడు థియేటర్స్లో పేపర్స్ వేస్తారనేది నాకు నాట్ ఈవెన్ ఇన్ మై వైల్డెస్ట్ థాట్స్. సో ఇది నా డ్రీమ్ కంటే వచ్చేసరికి నన్ను ఇలా చూడాలని చెప్పి నానిగారు అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం చాలా ఎక్కువ. సో ఇఫ్ ఐ లివ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్, ఐ థింక్ నేను ఇంకెక్కడో ఉంటానని చెప్పి అనుకుంటాను యాక్చువల్గా. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ 16 years. నేను ఆయన 16 yearsలో దగ్గర ఒక 4 years ఆయన దగ్గర నుంచి చూశాను నేను. సార్, ట్రూలీ యువర్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఏ ఒక్కరోజు ఆయన ఇంకా దేన్నైనా పక్కన పెడతారేమో, అంటే ఫ్యామిలీని ఎలాంటి వాటినైనా పక్కన పెడతాను, కానీ సినిమాని మాత్రం వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ కింద పెట్టరు అసలు. ఆయనకి ఎప్పుడు సినిమా అనేది ది ఫస్ట్ థింగ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. అండ్ ఇందాక కూడా చెప్తున్నారు, నేను లాస్ట్ మినిట్లో వచ్చేసరికి సిక్ అయినప్పుడు సార్ వచ్చేసరికి మిక్సింగ్ థియేటర్లో రోజు మొత్తం రాత్రి మొత్తం ఆయనే కూర్చొని దగ్గరుండి చూసుకొని, అండ్ అసలు అంటే సార్, థ్యాంక్ యూ ఫర్ ఎనామస్ ఎఫర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము లాస్ట్ డేస్లో వచ్చేసరికి మా వర్క్ ప్రాసెస్ మొత్తం ఎలా ఉండేదంటే, మా డైరెక్షన్ టీం విపరీతంగా పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళని చూసి అరే వీళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలరా అని చెప్పి నేను అనుకునేవాడిని. ఎందుకంటే వాళ్ళంటే ఐఎమ్ నాట్ జోకింగ్. విజయ్ కొంతమందికి
అది చికెన్ గునియా అంటారా వైరల్ ఫీవర్ అంటారా ఏం తెలియదు, నడవటానికి కూడా కష్టంగా ఉండేది. బట్ దే నెవర్ స్టాప్డ్ వర్కింగ్. సో పని చేస్తూనే ఉన్నారు, ఆ క్లాక్ టిక్ అవుతూనే ఉంది, వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. వీళ్ళ కోసమైనా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకున్నాను. నేను వెళ్ళి చూస్తే వచ్చేసరికి అక్కడ జేక్స్ వచ్చేసరికి వాళ్ళ టీంతో విపరీతంగా పనిచేస్తుండేవాడు. అరే ఇంత కష్టపడుతున్నారు, నేను పడేది ఏముంది, జేక్స్ విపరీతంగా అసలు నిద్ర లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. జేక్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటే, బ్రో నాని సార్, ప్రియాంక, యశ్ సార్ వీళ్ళందరూ ప్రమోషన్స్ ఆల్ ఓవర్ ది ఇండియా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి. సో ఇదేంటంటే we are proud to say, we are very proud to say as a team we inspired each other in those last days. సో ఇది ఒకళ్ళ వల్ల అయ్యింది కాదు సార్, మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం, నన్ను చూసి జేక్స్ ఇన్స్పైర్ అయ్యాడు, జేక్స్ని చూసి ఇంకో నలుగురు ఇన్స్పైర్ అయ్యారు. సో ఇట్ వాజ్ ఎ సైకిల్. సో వీ ఆల్ టుగెదర్ ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కారణం. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆన్ దిస్. ఈ స్టేజ్లో ఇక్కడ నుంచో చెప్తున్నాను, మీలో ఒక్కళ్ళు కూడా వచ్చేసరికి ఒక గంట నిద్రపోయినా ఈ సినిమాలో వచ్చిండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ వన్ సెకండ్ సో నా డైరెక్షన్ టీంలో తేజ్ అని ఒక అబ్బాయి ఉండేవాడు యాక్చువల్గా. సో అన్ఫార్చునేట్లీ వాడు ఒక చిన్న దీనివల్ల, ఒక హార్ట్ ప్రాబ్లం వల్ల వాడు చనిపోయాడు. సో తేజ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంది, పూజిత వాళ్ళ సిస్టర్ ఇక్కడే ఉన్నారు. తేజ్ దిస్ ఈజ్ ఫర్ యూరా. సో తేజ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమా కథ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వకముందే వచ్చేసరికి అన్నా నువ్వు కొట్టాలన్నా అని చెప్పి అనేవాడు వాడొకడు. తేజ్ వి మిస్ యూ టుడే, బట్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఎక్కడున్నా నీ విషెస్సే ఈరోజు మేము ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ తేజ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మర్చిపోతానేమో అని చెప్పి చిన్న రాసుకొని వచ్చాను యాక్చువల్గా. వన్ సెకండ్. అండ్ నా డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే సచ్విన్ అని చెప్పి నాకు ఇదివరకు నా మూవీస్కి పనిచేసిన ఏడి, వాడి పేరు పడదు, వాడి ఎఫర్ట్స్ ఎంతవరకు బయటికి తెలుస్తాయి లేదో కూడా తెలియదు. లాస్ట్ 10 days వచ్చి అన్న నువ్వు టెన్షన్గా ఉన్నావు, ఏం వర్క్ షేర్ చేసుకోవాలో చెప్పు నేను కూర్చుంటానని చెప్పి వాడు కూడా 10 రోజులు నిద్రపోకుండా వచ్చేసరికి పనిచేశాడు. సచ్విన్ మచా యువర్ ఇన్ చెన్నై, థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను చాలా సార్ యశ్ సార్ మీరు ఇందాక టాయిలెట్ సీన్ వచ్చేసరికి అంత బాగుంది, నేను ఎడిట్లో వచ్చేసరికి ఒకనొక పాయింట్లో ఆ సీన్ తీసేద్దామని చెప్పాను. సో కార్తిక్ సార్ వచ్చేసరికి ఆ సీన్ ఎలా తీస్తావు, ఆ సీన్ థియేటర్లో ఎలా పేలుతుందో తెలుసా అని చెప్పి ఆయన దగ్గరుండి కూర్చోబెట్టి ఈ సీన్ తీసే సమస్య లేదు, నువ్వు దాని తర్వాత మాట్లాడేమైనా అని చెప్పి అన్నారు. సార్ యువర్ జడ్జ్మెంట్ ఈజ్ ట్రూ, ఈజ్ పర్ఫెక్ట్. యాక్చువల్గా ఆ సీన్ థియేటర్లో నేను ఇప్పుడు ఒకవేళ పొరపాటున తీసేసి ఉంటే వచ్చేసరికి నేను అది మిస్ అయ్యాను అని చెప్పి అనుకున్నాను. దే ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లైక్ దిస్. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అసిస్టెంట్ ఎడిటర్స్ ఆదిత్య, ప్రకాష్, మా కార్తి, అండ్ మా ట్రైలర్ కట్ చేసిన సూర్య, అండ్ నాట్ ఎ టీజర్ ట్రైలర్ కట్ చేసిన సూర్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నువ్వు కట్ చేసిన ట్రైలర్ వల్ల వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళిపోయింది కంప్లీట్గా మూవీ యొక్క ఇదే. సూర్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో డైరెక్టర్ వెంకట్ గారికి, సార్ చాలా ఇబ్బంది పెట్టాను సార్ మిమ్మల్ని, నేను వెనక్కి ముందుకి చాలా మారుస్తూనే ఉండేవాడిని, బట్ మీరు ఎప్పుడు అలా నవ్వుతూ వచ్చేసరికి అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా లిరిసిస్ భరద్వాజ్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు, మీరు ఇప్పుడు వింటున్న మ్యాక్సిమం పెలపెలమని, ఓకే, బగ ఇరుముడి శృంఖలు విచ్చేది, ఇలాంటి లిరిక్స్ అన్నీ వచ్చేసరికి గరం అమ్మపాట ఇవన్నీ వచ్చేసరికి మాకు హ్యాండీగా ఎప్పటికప్పుడు నేను లిరిక్స్ ట్యూన్ పంపించిన ఒక అరగంటకి లిరిక్స్ పంపించేసేవాడు భరద్వాజ్. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్. అండ్ 2 పాటలు రాసిన కేకే గారికి, సరిమప్ప అండ్ మలుపేరు అని చెప్పి 2 పాటలు రాసిన కేకే గారికి, అండ్ ఉల్లాసం పాట రాసిన సానారేకి, అండ్ కార్తిక్ యూ డెబ్యూడ్ యాజ్ ఎ లిరిసిస్ట్ ఇన్ దిస్ ఫిలిం. అన్ఫార్చునేట్లీ ఆ సాంగ్ లేకపోయింది సినిమాలో, బట్ ఆల్బంలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. అండ్
ఎవరిని మర్చిపోయే సార్ గుర్తు చేయండి సార్ ఎవరైనా మర్చిపోతే కనుక. అండ్ కళ్యాణ్ దిస్ యువర్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్. అందరూ అంటున్నారు 100 crore ప్రొడ్యూసర్ యువర్ అని చెప్పి. కళ్యాణ్ కంగ్రాచులేషన్స్. మన ఇద్దరం ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం ఇది ఎలాగైనా కొట్టాలి బ్రో అని చెప్పని. కళ్యాణ్ కొట్టాను యాక్చువల్గా. బ్లాక్ బస్టర్ కొట్టాం. Kalyan, thank you so much for all of your efforts. And I would like to thank my wife also, Shrija. ఎందుకంటే నాకు రీసెంట్గా బాబు పుట్టాడు. నేను ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నేను ఇది డెలివర్ చేయగలుగుతానా లేకపోతే లేదా అని ఇంత టెన్షన్ పడుతుంటే షీఈ్ ఆల్మోస్ట్ హోల్డింగ్ 2 babies at a time. One is me and the other one is 5 months kid. Shrija, thank you so much. అండ్ టు మై లవ్లీ కాస్ట్, నేను నిస్సంకోచంగా చెప్తున్నాను, ఈ సినిమాలో రైటింగ్లో కొన్ని మిస్టేక్స్ దొరికినాయి. అది నాకు తెలుసు. యాజ్ ఎ రైటర్గా వచ్చేసరికి ఐ కెన్ ఫీల్ ఇట్. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ని కవర్ చేసింది ఫస్ట్ వచ్చేసరికి ఇంత బ్యూటిఫుల్ కాస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే కొన్నిసార్లు మనం చిన్న లాజికల్ లూపోలు కూడా వచ్చేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్తో కవర్ చేసే అంత గొప్ప ఆర్టిస్టులు నాకు ఉన్నందుకు ఈ సినిమాలో నేను సెలెక్ట్ చేసుకున్నందుకు ఇది నా ఫస్ట్ సక్సెస్గా భావిస్తున్నాను యాక్చువల్గా. నాని సార్, స్టార్టింగ్ ఫ్రమ్ నాని సార్, యశ్జే సార్, ప్రియాంక, హర్ష సార్, అలీ సార్, వంశీ, సుబలై సుధాకర్ గారు, జీవన్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే అందరు రైటింగ్ బాగుంది అంటున్నారంటే దానిలో 50% క్రెడిట్ మీకే, నాకు కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళీ సార్, ఈ సినిమాకి అంటే ఈ కథకి ఐ థింక్ మురళీ సార్ ఈజ్ మోర్ లైక్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు మై స్టోరీ టెల్లింగ్. ఆయన ఇంకొక రైటర్గా ఈ సినిమాకి పనిచేశారని చెప్తాను, మోర్ దెన్ డిఓపి. అండ్ ఆయన ఏ రకమైన బ్యాక్ పెయిన్ వచ్చినా హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఎప్పుడు ఈ సినిమా బాగా రావాలని చెప్పి ఆయన, మురళీ సార్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక యశ్జే సార్ అన్నారు ఒక మాట, ఈ సినిమాలో పనిచేసిన ఎవరికి వచ్చేసరికి రెమ్యునరేషన్ ఎవరికి ఇవ్వలేరు, ఏదో నామమాత్రంగా వచ్చేసరికి డబ్బులు తీసుకోవడం తప్పితే ఈ సినిమాలో పనిచేసిన ఎవరికి రెమ్యునరేషన్ ఇవ్వలేరు. రెమ్యునరేషన్ కనుక ఇవ్వగలిగితే కనుక అది పైనుంచే రావాలి. సో అదే ది సక్సెస్ వీఆర్ సెలబ్రేటింగ్ టుడే. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్ సో హార్డ్ ఇన్ దిస్ టీమ్, యూ డిజర్వ్ ఆల్ ది సక్సెస్. ఇది మీ అందరిది, ఒకళ్ళది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. జేక్స్ మచా, ఐ హ్యావ్ సీన్, నేను నా సినిమాను వచ్చేసరికి నేను ఒక స్టెప్లో చూసిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో 15-20 స్టెప్స్ పైన పెట్టావు. జేక్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా చెప్తున్నాను కదా, సీన్కి ప్రతిదానికి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారంటే వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఒక రీజన్ అయితే యువర్ ఆర్ఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ జేక్స్. అండ్ శేఖర్ గారు సార్, లవ్ యూ. సో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, బట్ ఏంటంటే మీరు 35 days 40 daysలో వచ్చేసరికి ఒక సెట్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆ సెట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ యువర్ ఆల్ హార్డ్ వర్క్ సార్. శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హావ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ. నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించండి, నాకు తెలిసి ఎవరిని మర్చిపోలేదని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాని సార్, వన్స్ అగైన్, ఇది నన్ను మీరు ఇలా చూడాలనుకుంటూ వచ్చేసరికి నేను ఈరోజు సక్సెస్ అయ్యానని చెప్పి అనుకుంటున్నాను. బట్ లాంగ్ వే టు గో సార్. ఐ హావ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ ఆన్ యువర్ 16 years. యు ఆర్ ఎ జమ్. నేను ఇంకొక విషయం, నేను మన చెన్నై వెళ్ళినప్పుడు చిన్న మిక్సింగ్ పని మీద, ఒక్క నిమిషం బాబాయ్, మన చెన్నై వెళ్ళినప్పుడు మిక్సింగ్ విషయం మీద వాళ్ళు అందరూ వచ్చారు, నానిగారు ఏంటి అలా ప్రమోట్ చేస్తారు సినిమాల్ని, నానిగారు ఏంటి ఇలా ప్రమోట్ చేస్తారు సినిమాల్ని. అండ్ ఒకళ్ళు అలా మాట్లాడుతుంటే, మచ్చా యువర్ ఇండస్ట్రీ హ్యాస్ నానిడా సార్టెడ్డా అని చెప్పి అంటున్నారు. సార్ నిజంగా చెప్తున్నాను, త్రివిక్రమ్ గారు డైలాగ్ చెప్తున్నట్టు నేను లోపల నవ్వుకుంటూ జోబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టే అయిపోయింది అది. సార్ మీరు సైలెంట్గా మీకు తెలియకుండానే చాలామందిని చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నారు. సార్ కీప్ గోయింగ్ సార్, కీప్ ఇన్స్పైరింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ వివేక్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. కేఎల్ఎం శ్రీనివాస్ గారిని ఒక మొమెంటోని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సీడ్ గణేష టు డైరెక్టర్ వివేక్ అత్రేయ గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా, కళ్యాణ్ దాసరి గారికి.
కేఎల్ఎం శ్రీనివాస్ గారు ప్రెజెంటింగ్ సీడ్ గణేష. థ్యాంక్ యూ. అండ్ అలాగే తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు నుంచి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ సిఇఓ పుట్టశేఖర్ గారు అండ్ అలాగే మన జగదీష్ గారు. సో వన్స్ అగైన్ వివేక్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ ఎస్, నాని గారు వచ్చి మాట్లాడే ముందు లెట్స్ హ్యావ్ ద జర్నీ ఆఫ్ సరిపోదా శనివారం జర్నీ ప్లీజ్. సూర్య రోజు శనివారం. హ్యాపీ బర్త్డే బ్రదర్. ఎవడు దండిగా నిండిన దుండగ దండుకి దండన వేసే వీడు. అరే మయ్యంది ఉన్నట్టుండి వాడే అలవాటే లేని ఏవో ఆనందాలే గుండెల్లో ఏదో వాలే వాలే వేషాలే మార్చే నాలో ఆవేశాలే కోపాలే కూల్చే నీతో సల్లాపాలే మైకంలో ప్రాణం తేలే తేలే ఏమిటో తెలియదెందుకో మనసు నిన్నలా నేడులిదే. అదిరింది టీజర్. అమేజింగ్ టీజర్. అదిరింది. అవును, టీజరే కాదు. నో సార్, ఇట్స్ నాట్ ఎ టీజర్. पुराने जमाने में नरकासुर नाम का एक राक्षस रहता था. वो लोगों को बहुत सताता था. इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे
ఫ్రెండ్స్ మధ్యలో చూడటం కాదు, సుదర్శన్ 35mmలో మా వాళ్ళందరితో కలిసి చూడాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అండ్ ఈరోజు జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎనర్జీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సూపర్బ్ జర్నీ ఆఫ్ సరిపోదా శనివారం, స్పెషలీ కన్సీవ్డ్ బై వాల్స్ అండ్ ట్రెండ్స్. గ్రేట్ జాబ్ వాల్స్ అండ్ ట్రెండ్స్. గట్టిగా ఒకసారి వాల్స్ అండ్ ట్రెండ్స్ డిజిటల్ మార్కెటింగ్ టీమ్ కి కూడా చప్పట్లు కొడదాము. దట్ వాస్ సింప్లీ సూపర్బ్. అండ్ జర్నీ ఆఫ్ సరిపోదా శనివారం చూసేసాము. అండ్ అలాగే నాని గారి జర్నీని మనం చూస్తూ ఉన్నాము గత 16 సంవత్సరాల నుంచి. అష్టాచెమ్మ సినిమా నుంచి మొదలుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా అలుపెరగనటువంటి శ్రామికుడిగా మనకి ఎంటర్టైన్మెంట్ని అందిస్తూనే ఉన్నాడు. నాని గారి సినిమా అంటే మనం ఫుల్ గ్యారంటీగా వెళ్ళిపోయి చూసేస్తాము. ఈ ఎంటర్టైన్మెంట్ని 16 ఇయర్స్ కాదు, ఇంకా రానున్న చాలా సంవత్సరాలు ఇలాగే ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా నానిని ప్రేమించే అందరి తరపు నుంచి విష్ చేస్తూ ఇన్వైటింగ్ అవర్ న్యాచురల్ స్టార్ నాని ఆన్ స్టేజ్ ప్లీజ్. కృష్ణగాడి వీరప్రేమ గాథ, అష్టాచెమ్మ, జెర్సీ, దసరా, శ్యామ్ సింగ్ రాయ్, హాయ్ నాన్న. అండ్ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ సినిమాలో సూర్య, సరిపోదా శనివారం, అండ్ రాబోతున్నటువంటి హిట్ 3లో అర్జున్ సర్కార్. కంగ్రాచులేషన్స్ టు నాని. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళ్యాణ్ దాసరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డైరెక్టర్ వివేక్ అత్రే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఎస్జే సూర్య సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. ప్రియాంక టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారు టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. మా ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ గారిని వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము రావడానికి. అండ్ ఎడిటర్ గారు టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. కార్తిక్ శ్రీనివాస్ గారు, సతీష్ గారు టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. ఆలీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మరొకసారి. సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హర్షవర్ధన్ గారు టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. అండ్ వంశీ టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. జీవన్ గారు అండ్ శివ నిర్మాణ గారు. సోనీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. అలాగే ఖ్యాతి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే రిత్విక్, అనన్య, అలాగే మధు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సోనీ మ్యూజిక్ నుంచి బ్రహ్మరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వాల్స్ అండ్ ట్రెండ్స్ టీమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.
తెనాలి డబుల్ హార్స్ సిఓ పుట్టా శేఖర్ గారు అండ్ అలాగే జేకే ఆర్ట్స్ నుంచి జగదీష్ కుమార్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ సీడ్ గణేష టు నాని గారు. వినయ్ మహాదేవ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వినోద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వినాయక చవితి శుభాకాంక్షలతో ఫ్రమ్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. అండ్ అలాగే కేఎల్ఎం నుంచి శ్రీనివాస్ గారు కూడా అందిస్తున్నారు సీడ్ గణేష. నాని గారు ఒక గ్రూప్ పిక్చర్ యూ అండ్ అలాగే డైరెక్టర్ గారు అండ్ హీరోయిన్ ఎస్జే సూర్య గారు ఒక పిక్చర్ కావాలంటే మన మీడియా వాళ్ళకి. ప్రియాంక ఎస్. విజయలక్ష్మి గారికి స్వాగతం. అందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా పెద్ద ఫ్యామిలీకి ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే దానికి నిర్వచనం ఏంటి అని చాలాసార్లు ఆలోచన వస్తుంది, ఆ థాట్ వస్తుంది. ఈ 100 కోట్ల పోస్టర్లా లేదంటే ఈ బ్లాక్ బస్టర్ అనే పదాలా అని అనిపిస్తుంది. బట్ ఈరోజు ప్రతి టీం మెంబరు ఎంత మనసు ఇప్పి అంతంత లాంగ్ స్పీచ్లు ఇస్తూ చాలా సంతోషంగా మాట్లాడుతుంటే అది నిజమైన సక్సెస్ నిర్వచనం. ఈరోజు అక్కడ జస్ట్ కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుతుంటే వినటం, దానికి మీరందరి రెస్పాన్స్ ఇది వినటం, అది నా మనసు నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు ఈ ఈవెంట్ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్నాము అంటాం కంటే కూడా మా చుట్టూ ఫ్లడ్స్ ఉంది, పరిస్థితులు చాలా కష్టంగా ఉంది చాలామందికి. ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఆడియన్స్కి. ఒక రకమైన కాసేపు మైండ్ దాని నుంచి తీసేయడానికి. బయట చాలా గ్లూమీగా ఉంది, వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అన్నది నిజమైన సక్సెస్. సరిపోదా శనివారంకి ఈరోజు దక్కిన బిగ్గెస్ట్ సక్సెస్ అది అని నేను నమ్ముతున్నాను. సో అందరికీ దానికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంత బ్రహ్మరథం పట్టిన మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ టీం అందరి సైడ్ నుంచి. అలాగే నాకు ఏదైనా మాట ఇచ్చానంటే నిలబెట్టుకోవాలన్న ఒక టెన్షన్ ఉంటుంది నాకు సినిమా రిలీజ్ ముందు కానీ అంత సినిమా సక్సెస్ అవుతుందా లేదా ఇలాంటి టెన్షన్ అస్సలు లేదు నాకు. సినిమా సక్సెస్ అయిపోతుందని నమ్మాను. అండ్ ఈరోజు ఆ మాటను మీరు నిజం చేసుకున్నారు, నిజం చేసి చూపించారు. అయితే ఈ లోపల నేను వేసుకున్న బ్లాక్ షర్ట్ ఏదైతే ఉందో కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఇచ్చారు, అన్న ఇది సక్సెస్ ఈవెంట్లో వేసుకుంటావా అని అడిగారు. ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను. నీకు గుర్తుండదేమో అన్నాను, అరిశారు ఆ క్రౌడ్లోంచి. అయితే లేదు గుర్తుంటుంది, ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను. అక్కడ ఆ మాట ఇచ్చాను. సో ఇన్ని రోజులు నాకు సినిమా ఎలా ఆడుతుందన్న టెన్షన్ కంటే సక్సెస్ ఈవెంట్ ఎప్పుడు ఆ మర్చిపోకుండా ఈ షర్ట్ వేసుకోవాలన్న టెన్షన్ ఎక్కువ ఉండింది. ఎందుకంటే మాట ఇచ్చేసాను కాబట్టి. ఈ రోజుతో సక్సెస్ అయిపోయింది, ఆనందం ఎప్పుడో వచ్చేసింది. కానీ ఈ రోజుతో నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నాను, ఓ పని అయిపోయింది. అండ్ ఐ డోంట్ నో, అందరి టీం గురించి ఆల్రెడీ చాలా మాట్లాడాం ఇంతకుముందు ఈవెంట్స్లో కూడా. పిచ్చిగా కష్టపడి పనిచేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అమేజింగ్ బాయ్స్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ అన్ని డిపార్ట్మెంట్, జేక్స్ టీం కూడా ఎంత కష్టపడ్డారో నేను దగ్గర నుంచి చూశాను. ఇందాక చాలామంది చెప్తున్నారు కదా, రిలీజ్ ముందు వివేక్ సిక్ అయిపోయినప్పుడు ఒక 1-2 days నేను వెళ్ళి పనిచేశానని. నిజం చెప్పాలంటే
ఆ 2 రోజులు నేను చేసింది ఏమీ లేదు. వివేక్ కూడా అంత సిక్ అయిపోయి కూడా అక్కడే అదే సోఫాలో పడుకొని లెగిసి టిప్స్ చెప్తూనే ఉన్నాడు. అండ్ ఆ 2 రోజులు నేనేం చేశానంటే ఆ బంచ్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్లో నేను కూడా ఒకటిలాగా పనిచేశాను అంతే. అండ్ వివేక్ నాకు కథ చెప్పినప్పటి నుంచి వివేక్ విజన్ ఏంటి, వివేక్ ఈ షాట్లో ఏం కావాలి అన్నది ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కంటే కూడా ఒక మెట్టు ఎక్కువే తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ని నేను అని నమ్మాను. కాబట్టి ఆ 1.5 డే వివేక్తోనే పాటు ఉండి జస్ట్ ఒక చిన్న, అది చాలా చిన్న పని, అది ఎవరో అది ఇంకెవరైనా అయితే వీళ్ళందరూ నాకంటే ఎంతో ఎక్కువ కష్టపడ్డారు. ఒక హీరోని అవ్వటం వల్ల నేను కొంచెం ఎఫర్ట్ పెట్టేటప్పటికి నాకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి తప్పితే దానికి అంత వాళ్ళు పడిన కష్టం ముందు మేము పడిన కష్టం నథింగ్. సో ప్రతి ఒక్కరికి టీంలో ప్రతి మెంబర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ మీ అందరిది, ఈరోజు తెలుగు ప్రేక్షకులది ఈ సక్సెస్. అండ్ వివేక్ ఈరోజు ఈ సరిపోదా శనివారం నేను నా అకౌంట్లో వేసుకోవట్లేదు, నేను ఇది వివేక్ అకౌంట్లోనే వేస్తున్నా. అండ్ జెర్సీలో అర్జున్ సక్సెస్ అయితే సత్యరాజ్ గారు ఎంత సంతోషపడతారో నాకు అంత సంతోషంగా ఉంది వివేక్ని ఈరోజు చూస్తుంటే. సరిపోదా శనివారం సక్సెస్ చూసిన తర్వాత. ఇది కరెక్ట్ స్టేజో కాదో నాకు తెలియదు, బట్ వివేక్కి నేను ఏమైనా చెప్పాల్సి వస్తే ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ డ్రామా తీసాం అంటే సుందరానికి, ఇప్పుడు అబ్సల్యూట్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసాం. వివేక్ ఐ థింక్ ఇది మంచి సందర్భం అనుకుంటా. మళ్ళీ మనం ఎప్పుడు నెక్స్ట్ కలిసి పని చేస్తామో తెలియదు, కానీ కలిసి పని చేసినప్పుడు మాత్రం ఒక్కడు కూడా సీట్లో కూర్చోకూడదు. కాదు నేను మొత్తం మ్యాటర్ చెప్పలేదు. అబ్సల్యూట్ కామెడీ తీద్దాం, డన్. ఎవ్వరు సీట్లోంచి పడి నవ్వాలి, అది నా కోరిక. నెక్స్ట్ మళ్ళీ జానర్ షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. అండ్ లవ్ యూ ఆల్. ఈ యొక్క సినిమాకి జేక్స్ అన్నాడు ఏ రేంజ్ అంటే ఇంకొక కోరిక ఉంది యాక్చువల్లీ వివేక్. నెక్స్ట్ టైం కనుక మనం ఒక ఎడ్రిలైన్ పంపింగ్ సినిమా మన ఇద్దరం ఆ జానర్ టచ్ చేసినప్పుడు మాత్రం నాకు జేక్సే కావాలి అంతే, అది ఫిక్స్. సో ఈ సినిమాకి ఈరోజు దాకా ఏ ఒక్క మెసేజ్ కానీ ఏ ఒక్క ట్వీట్ కానీ, మా అందరి పేర్లకి ఒక పారాగ్రాఫ్ ఉంటే ఒక్క జేక్స్ బిజాయ్కి ఒక పారాగ్రాఫ్ ఉంది. అండ్ ఈ సినిమా సక్సెస్లో చాలా ఒక బిగ్ సింహభాగం డైరెక్ట్గా జేక్స్కి ఇచ్చేయచ్చు. నేను రిలీజ్ ముందు చెప్పాను కాన్సర్ట్ లాగా ఉంటే థియేటర్స్ అని, ఆ కాన్సెప్ట్ని మించి ఇంకేదో క్రియేట్ చేశాడు థియేటర్స్లో. చాలామంది బయటకు వచ్చి ట్రాన్స్లో ఉంది, నిద్ర రావట్లేదు. సడన్గా నేను సినిమాలో ఉలికిపడి లెగుస్తుంటా, అలా లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సినిమా చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ జేక్స్. లైక్ ఐ సెడ్, నేను వాళ్ళ టీం ఎలా పనిచేశారు, ఒక 6-7 రోజులు అస్సలు గంట కూడా నిద్రపోకుండా పనిచేశాడు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుండేవి మామూలుగా మాట్లాడుతుంటే, నాకు చాలా బాధ వేసేది వాళ్ళని చూస్తే. ఎందుకంటే నిద్ర లేక బేసిక్గా కళ్ళన్నీ రెడ్ అయిపోయి. సో వాళ్ళందరి కోసం నాకు ఎంత సంతోషంగా ఉందంటే, నాకు రోజుకొక సక్సెస్ పార్టీ చేసుకోవాలని ఉంది మీ అందరితో కలిసి. అండ్ మా మురళీ గారు చాలా చాలా కష్టపడి చేశారు, అండ్ ఆయన విజువల్స్ కూడా అంతే పేరు వచ్చింది. అట్ ద సేమ్ టైం మా ఎడిటర్ కార్తిక్ గారు, ఆయన ఎంత కష్టపడ్డారో నాకు, వివేక్కి, డైరెక్షన్ టీం అందరికీ తెలుసు. అండ్ ఈ సినిమాని ఇంత వివేక్ లాంటి ఒక రైటర్ని అతని స్క్రీన్ ప్లేని ఇలా అకామిడేట్ చేయాలంటే ఇంత రన్ టైంలో అది చాలా కష్టమైన పని. అండ్ ఐ థింక్ కార్తిక్ గారు హ్యాస్ బీన్ సూపర్ సక్సెస్ఫుల్. అండ్ ఈ సినిమాకి సరిపోదా శనివారం మెయిన్ హీరో ఎస్జే సూర్య గారికి నేను జెన్యున్గా చెప్తున్నా, నేను ఒక ప్రేక్షకుడిలాగా ఎంజాయ్ చేశాను ఆన్ లొకేషన్ ఆయన పర్ఫార్మెన్స్ చూస్తూ. అండ్ నేను మామూలుగా చాలాసార్లు ఏమవుతుందంటే, సినిమా హీరో ఓన్ చేసుకుంటాడు సినిమాని. ప్రమోషన్స్లో కానీ ఒక ప్రతి డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఎక్కువ రోజులు ఏం చేసినా సరే ఇది నా ఓన్ సినిమా కదా, నాకే కదా పేరు అని హీరోలు చాలామంది సినిమాని ఓన్ చేసుకొని ప్రతి దాంట్లోనూ ఎఫర్ట్ పెట్టి వాళ్ళ 100% ఇవ్వడం చూశాను. కానీ హీరో కాకుండా ఇంకొక క్యారెక్టర్ సినిమాలో అంత డెడికేషన్ లేదంటే అంత మ్యాడ్నెస్ చూపించడం నేను అన్నిట్లోనూ పార్ట్ అవుతా, నేను అన్నిట్లోనూ నా 100% ఇస్తానని చూడటం ఎస్జే సూర్య గారితోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్
దయా ఇంకా సూర్య హక్ చేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంది కదా. సో అండ్ ప్రియాంక, మా చారు, మా కళ్ళు, మీ మీకు అది చాలా సింపుల్ రోల్, చాలా స్వీట్గా, చాలా ఇన్నోసెంట్గా ఉండాలి అంతే ఆ రోల్కి. మీకు చాలామందికి తెలీదు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం లేదంటే చాలా ఎక్స్ప్రెషన్స్ చూపించడం చాలా ఈజీ. సినిమా అంతా ఆ అమ్మాయి చారువే, ఆ అమ్మాయి కళ్ళువే అని మిమ్మల్ని నమ్మించడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ ఆ చారు కళ్ళుని మీరు ఇంతగా ప్రేమలో పడ్డారంటే దానికి ప్రియాంక కారణం. అండ్ అది ఎంత కష్టమో యాజ్ అన్ యాక్టర్ ప్రేక్షకులకి చాలాసార్లు క్యూట్గా ఉంది అంతే కదా అని అనిపించవచ్చు, కానీ ఆ పర్ఫార్మెన్స్ ఎంత కష్టమో యాక్టర్గా మాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఆర్ సరిపోదా శనివారం. అండ్ కళ్యాణ్ నాకు మేము ఇలా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు పక్కన కూర్చొని అర్ధరాత్రి పూట ఐ థింక్ 2-3 ఆ టైంలో నా పక్కకు వచ్చి కూర్చొని అన్న హిట్ అయిపోతుంది కదన్నా, హిట్ అయిపోతుంది కదా అని అడిగేవాడు. సో ఇప్పటికి కరెక్ట్గా 1 వీక్ అయింది, ఇంకా ఆ డిస్కషనే లేదు మా మధ్యలో. ఇప్పుడు ఈ వీకెండ్తో సూపర్ హిట్గా బ్లాక్ బస్టర్ అన్న డెసిషన్ క్లారిటీ రావాలంతే. అండ్ ఎక్కడున్నాడు కళ్యాణ్? సో తన ప్రొడ్యూసర్గా తన ఫస్ట్ పేరు పడిన సినిమా ఇంత స్పీడ్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంత బ్లాక్ బస్టర్ కొట్టడం, నేను ఇంతకుముందు చెప్పినట్టు దానయ్య గారికి కళ్యాణ్కి ఏదో ఒక అదృష్టం ఉంది, ఒక తెలియని ఆరా వాళ్ళని ఫాలో అవుతుంది. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ రాబోతున్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొడతామని నాకు ఆల్రెడీ తెలుసు. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు వర్క్ విత్ యూ. అండ్ ఈ చిన్నపిల్లలు ఎంత అందంగా పర్ఫామ్ చేశారు సినిమాలో. నాకు మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్, బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అండ్ ఖ్యాతి, క్లైమాక్స్లో సూర్య తిరగబడాలంటే ఖ్యాతి రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఖ్యాతి. హర్ష గారు, మా కాంబినేషన్ ఎప్పుడు కూడా ఇట్స్ అన్ అమేజింగ్ కాంబినేషన్. అంటే సుందరానికి కూడా ఎంత ఎంజాయ్ చేశారో, ఇందులో ఆపోజిట్ పార్టీస్లో పడ్డాం కాబట్టి. యా జీవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రియల్ సతీష్ ఫైట్ మాస్టర్, మీ ఫైట్లకి మీరు ఐ డోంట్ నో మీరు సింగిల్ స్క్రీన్లో చూసారో లేదు నాకు తెలియదు ఫస్ట్ డే, బట్ మీ ఫైట్లని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంది చూసిన తర్వాత ఇంకొంచెం కసితో హిట్ 3లో కూడా పనిచేస్తున్నారు. సో ఇంకా కొత్తగా ఏదైనా క్రాక్ చేద్దాం ఈసారి. యా. అండ్ ఆలీ గారికి నేను వివేక్కి థ్యాంక్స్ చెప్పాలి. ఆలీ గారు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ ఆలీ గారితో యాక్ట్ చేసే 2 సార్లు ఛాన్స్ వివేకే కల్పించాడు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఆలీ గారికి ఇంకొక 2 చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి, అవి డిలీటెడ్ సీన్స్లో రిలీజ్ చేస్తాం, అది ఎడిటింగ్లో పోయినాయి. సో ఆ సీన్స్ చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా కాస్ట్యూమ్స్ నాని, రాజేష్, మొత్తం టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంతమంది సోకులపాలని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. యూ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ సారీ సార్ మధు గారు, ఆయన రోల్ నాకు తెలిసి అందరికంటే ఎక్కువ ఆన్ లొకేషన్ కష్టపడింది ఆయన్ని దయ కోపం వస్తే చాలా చితక్ కొడుతుంటాడు, ఆయనే ఆ సెల్లోకి తీసుకెళ్ళి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై బ్రదర్ ఇన్ లా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ శేఖర్ గారు, అమేజింగ్ సెట్స్ అండి, అమేజింగ్. అండ్ అంత ఫాస్ట్గా అంత బ్రిలియంట్ జాబ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిపోయినట్టు ఏంటంటే ఏ కష్టం కూడా కష్టం అనిపించదు, అందరికీ ఒక చిన్న హై ఫీలింగ్ ఉంటుంది. అండ్ అందరికి శివ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. శివాకి అండ్ రాహుల్కి, హనుకి, దర్ ఆల్ మై బాయ్స్, మై ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఇలాంటి ఒక హ్యాపీ మూమెంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి షేర్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మా వెంకట్ టీం అందరికీ, అండ్ వంశీశేఖర్ గారికి, అండ్ మా అభిలాష్ వాల్స్ అండ్ ట్రెండ్స్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కష్టం వల్లే ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ చివరిగా డైలాగ్ కాదు సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ లవ్ యూ. మీ అమేజింగ్ టైమింగ్. ఇంత పర్టికులర్గా డ్రోన్ పైకి వెళ్ళినప్పుడు మీరు వేసిన డైలాగ్ అదిరిపోయింది. చల్లగా ఉంది, అక్కడే ఉంచన్నారు కదా. సో డైలాగ్ ఈ సినిమాలో డైలాగులు చెప్తే నాకు తెలిసి ఎస్.జె. సూర్య గారే చెప్పాలి. బట్ నేను నా స్టైల్లో ఒకటి చెప్పనా, శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారం వాడు అంటారు కదా.
సినిమా నచ్చితే రోజు రెచ్చిపోయే వాళ్ళని తెలుగు ప్రేక్షకులు అంటారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఎస్, తెలుగు ప్రేక్షకులందరి సమక్షంలో సరిపోదా శనివారం విజయోత్సవ వేడుకలు, కేక్ కటింగ్ అండ్ అలాగే నాని 16 years ఇండస్ట్రీ సెలబ్రేషన్స్. కంగ్రాచులేషన్స్ నాని అండ్ కంగ్రాట్స్ టు ద కంప్లీట్ టీమ్. పోతారు, మొత్తం పోతారు. ఒక రెస్పాన్సిబుల్ జ్యువెలర్గా మన మలబార్ ప్రతి ఆభరణాన్ని మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా చేసి ప్రతి శుభదినం ప్రతి వేడుక ఒక అమూల్య క్షణంలా మనకు గుర్తుండిపోయేలా చేస్తుంది. మన సువర్ణ సంస్కృతి, మన మలబార్. The game just got more intense. Intelligent, versatile, intense. The bold new Hyundai Alcazar. Bookings open. అందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా పెద్ద ఫ్యామిలీకి ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే దానికి నిర్వచనం ఏంటి అని చాలాసార్లు ఆలోచన వస్తుంది, ఆ థాట్ వస్తుంది. ఈ 100 కోట్ల పోస్టర్లా లేదంటే ఈ బ్లాక్ బస్టర్ అనే పదాలా అని అనిపిస్తుంది. బట్ ఈరోజు ప్రతి టీం మెంబరు ఎంత మనసు ఇప్పి అంతంత లాంగ్ స్పీచ్లు ఇస్తూ చాలా సంతోషంగా మాట్లాడుతుంటే అది నిజమైన సక్సెస్ నిర్వచనం. ఈరోజు అక్కడ జస్ట్ కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుతుంటే వినటం, దానికి మీరందరి రెస్పాన్స్ ఇది వినటం
అది నా మనసు నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు ఈ ఈవెంట్ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్నాము అంటాం కంటే కూడా మా చుట్టూ ఫ్లడ్స్ ఉంది, పరిస్థితులు చాలా చాలా కష్టంగా ఉంది చాలామందికి. ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఆడియన్స్కి. ఒక రకమైన కాసేపు మైండ్ దాని నుంచి తీసేయడానికి. బయట చాలా గ్లూమీగా ఉంది, వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అన్నది నిజమైన సక్సెస్. సరిపోదా శనివారంకి ఈరోజు దక్కిన బిగ్గెస్ట్ సక్సెస్ అది అని నేను నమ్ముతున్నాను. సో అందరికీ దానికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంత బ్రహ్మరథం పట్టిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టీం అందరి సైడ్ నుంచి. అలాగే నాకు ఏదైనా మాట ఇచ్చానంటే నిలబెట్టుకోవాలన్న ఒక టెన్షన్ ఉంటుంది నాకు సినిమా రిలీజ్ ముందు కానీ అంత సినిమా సక్సెస్ అవుతుందా లేదా ఇలాంటి టెన్షన్ అస్సలు లేదు నాకు. సినిమా సక్సెస్ అయిపోతుందని నమ్మాను. అండ్ ఈరోజు ఆ మాటను మీరు నిజం చేసుకున్నారు, నిజం చేసి చూపించారు. అయితే ఈ లోపల నేను వేసుకున్న బ్లాక్ షర్ట్ ఏదైతే ఉందో కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఇచ్చారు, అన్న ఇది సక్సెస్ ఈవెంట్లో వేసుకుంటావా అని అడిగారు. ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను. నీకు గుర్తుండదేమో అన్నాను, అరిశారు ఆ క్రౌడ్లోంచి. అయితే లేదు గుర్తుంటుంది, ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను. అక్కడ ఆ మాట ఇచ్చాను. సో ఇన్ని రోజులు నాకు సినిమా ఎలా ఆడుతుంది అన్న టెన్షన్ కంటే సక్సెస్ ఈవెంట్ ఎప్పుడు ఆ మర్చిపోకుండా ఈ షర్ట్ వేసుకోవాలన్న టెన్షన్ ఎక్కువ ఉండింది. ఎందుకంటే మాట ఇచ్చేసాను కాబట్టి. ఈ రోజుతో సక్సెస్ అయిపోయింది, ఆనందం ఎప్పుడో వచ్చేసింది. కానీ ఈ రోజుతో నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నాను, ఓ పని అయిపోయింది. అండ్ ఐ డోంట్ నో, అందరి టీం గురించి ఆల్రెడీ చాలా మాట్లాడాం ఇంతకుముందు ఈవెంట్స్లో కూడా. పిచ్చిగా కష్టపడి పనిచేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అమేజింగ్ బాయ్స్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ అన్ని డిపార్ట్మెంట్, జేక్స్ టీం కూడా ఎంత కష్టపడ్డారో నేను దగ్గర నుంచి చూశాను. ఇందాక చాలామంది చెప్తున్నారు కదా, రిలీజ్ ముందు వివేక్ సిక్ అయిపోయినప్పుడు ఒక 1-2 days నేను వెళ్ళి పనిచేశానని. నిజం చెప్పాలంటే ఆ 2 రోజులు నేను చేసింది ఏమీ లేదు. వివేక్ కూడా అంత సిక్ అయిపోయి కూడా అక్కడే అదే సోఫాలో పడుకొని లెగిసి టిప్స్ చెప్తూనే ఉన్నాడు. అండ్ ఆ 2 రోజులు నేనేం చేశానంటే ఆ బంచ్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్లో నేను కూడా ఒకటిలాగా పనిచేశాను అంతే. అండ్ వివేక్ నాకు కథ చెప్పినప్పటి నుంచి వివేక్ విజన్ ఏంటి, వివేక్ ఈ షాట్లో ఏం కావాలి అన్నది ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కంటే కూడా ఒక మెట్టు ఎక్కువే తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ని నేను అని నమ్మాను. కాబట్టి ఆ 1.5 day వివేక్తోనే పాటు ఉండి జస్ట్ ఒక చిన్న, అది చాలా చిన్న పని. అది ఎవరో అది ఇంకెవరైనా అయితే వీళ్ళందరూ నాకంటే ఎంతో ఎక్కువ కష్టపడ్డారు. ఒక హీరోని అవ్వటం వల్ల నేను కొంచెం ఎఫర్ట్ పెట్టేటప్పటికి నాకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి తప్పితే దానికి అంత వాళ్ళు పడిన కష్టం ముందు మేము పడిన కష్టం నథింగ్. సో ప్రతి ఒక్కరికి టీంలో ప్రతి మెంబర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ మీ అందరిది, ఈరోజు తెలుగు ప్రేక్షకులది ఈ సక్సెస్. అండ్ వివేక్ ఈరోజు ఈ సరిపోదా శనివారం నేను నా అకౌంట్లో వేసుకోవట్లేదు, నేను ఇది వివేక్ అకౌంట్లోనే వేస్తున్నా. అండ్ జెర్సీలో అర్జున్ సక్సెస్ అయితే సత్యరాజ్ గారు ఎంత సంతోషపడతారో నాకు అంత సంతోషంగా ఉంది వివేక్ని ఈరోజు చూస్తుంటే. సరిపోదా శనివారం సక్సెస్ చూసిన తర్వాత. ఇది కరెక్ట్ స్టేజో కాదో నాకు తెలియదు, బట్ వివేక్కి నేను ఏమైనా చెప్పాల్సి వస్తే ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ డ్రామా తీసాం అంటే సుందరానికి. ఇప్పుడు అబ్సల్యూట్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసాం. వివేక్ ఐ థింక్ ఇది మంచి సందర్భం అనుకుంటా. మళ్ళీ మనం ఎప్పుడు నెక్స్ట్ కలిసి పని చేస్తామో తెలియదు, కానీ కలిసి పని చేసినప్పుడు మాత్రం ఒక్కడు కూడా సీట్లో కూర్చోకూడదు. కాదు నేను మొత్తం మ్యాటర్ చెప్పలేదు. అబ్సల్యూట్ కామెడీ తీద్దాం, డన్. ఎవ్వరు సీట్లోంచి పడి నవ్వాలి, అది నా కోరిక. నెక్స్ట్ మళ్ళీ జానర్ షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. అండ్ love you all. Finding the right linen shirt with matching chinos, a leather strap watch takes so much effort.
కానీ అమెజాన్ లో ఇట్స్ టోటలీ ఎఫర్ట్లెస్. ఈ పండుగకి అమెజాన్ లో లభిస్తాయి వేరెట్ విత్ సజెషన్స్ ఆన్ టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్. ఎందుకంటే ఫ్యాషన్ అవుతుంది ఎఫర్ట్లెస్. అమెజాన్, ప్రతి క్షణం ఫ్యాషనబుల్. Circle it. Circle, you let me circle it. I can find anything if I circle it, so let me circle it. ఈ యొక్క సినిమాకి జేక్స్ అన్నాడు ఏ రేంజ్ అంటే ఇంకొక కోరిక ఉంది యాక్చువల్లీ వివేక్. నెక్స్ట్ టైం కనుక మనం ఒక ఎడ్రిలైన్ పంపింగ్ సినిమా మన ఇద్దరం ఆ జానర్ టచ్ చేసినప్పుడు మాత్రం నాకు జేక్సే కావాలి అంతే, అది ఫిక్స్. సో ఈ సినిమాకి ఈరోజు దాకా ఏ ఒక్క మెసేజ్ కానీ ఏ ఒక్క ట్వీట్ కానీ మా అందరి పేర్లకి ఒక పారాగ్రాఫ్ ఉంటే ఒక్క జేక్స్ బిజాయ్కి ఒక పారాగ్రాఫ్ ఉంది. అండ్ ఈ సినిమా సక్సెస్లో చాలా ఒక బిగ్ సింహభాగం డైరెక్ట్గా జేక్స్కి ఇచ్చేయచ్చు. నేను రిలీజ్ ముందు చెప్పాను కాన్సెప్ట్ లాగా ఉంటే థియేటర్స్ అని. ఆ కాన్సెప్ట్ని మించి ఇంకేదో క్రియేట్ చేశాడు థియేటర్స్లో. చాలామంది బయటకు వచ్చి ట్రాన్స్లో ఉంది, నిద్ర రావట్లేదు. సడన్గా నేను సినిమాలో ఉలికిపడి లెగుస్తుంటా, అలా లెగిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ జేక్స్. లైక్ ఐ సెడ్, నేను వాళ్ళ టీం ఎలా పనిచేశారు, ఒక 6-7 రోజులు అస్సలు గంట కూడా నిద్రపోకుండా పనిచేశాడు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుండేవి మామూలుగా మాట్లాడుతుంటే. నాకు చాలా బాధ వేసేది వాళ్ళని చూస్తే, ఎందుకంటే నిద్ర లేక బేసిక్గా కళ్ళన్నీ రెడ్ అయిపోయి. సో వాళ్ళందరి కోసం నాకు ఎంత సంతోషంగా ఉందంటే, నాకు రోజుకొక సక్సెస్ పార్టీ చేసుకోవాలన్నది మీ అందరితో కలిసి. అండ్ మా మురళీ గారు చాలా చాలా కష్టపడి చేశారు అండ్ ఆయన విజువల్స్ కూడా అంతే పేరు వచ్చింది. అట్ ద సేమ్ టైం మా ఎడిటర్ కార్తిక్ గారు, ఆయన ఎంత కష్టపడ్డారో నాకు, వివేక్కి, డైరెక్షన్ టీం అందరికీ తెలుసు. అండ్ ఈ సినిమాని ఇంత వివేక్ లాంటి ఒక రైటర్ని అతని స్క్రీన్ ప్లేని ఇలా అకామిడేట్ చేయాలంటే ఇంత రన్ టైంలో అది చాలా కష్టమైన పని. అండ్ ఐ థింక్ కార్తిక్ గారు హ్యాస్ బీన్ సూపర్ సక్సెస్ఫుల్. అండ్ ఈ సినిమాకి సరిపోదా శనివారం మెయిన్ హీరో ఎస్జే సూర్య గారికి నేను జెన్యున్గా చెప్తున్నా, నేను ఒక ప్రేక్షకుడిలాగా ఎంజాయ్ చేశాను ఆన్ లొకేషన్ ఆయన పర్ఫార్మెన్స్ చూస్తూ. అండ్ నేను మామూలుగా చాలాసార్లు ఏమవుతుందంటే సినిమా హీరో ఓన్ చేసుకుంటాడు సినిమాని. ప్రమోషన్స్లో కానీ ఒక ప్రతి డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఎక్కువ రోజులు ఏం చేసినా సరే ఇది నా ఓన్ సినిమా కదా, నాకే కదా పేరు అని హీరోలు చాలామంది సినిమాని ఓన్ చేసుకొని ప్రతి దాంట్లోనూ ఎఫర్ట్ పెట్టి వాళ్ళ 100% ఇవ్వడం చూశాను. కానీ హీరో కాకుండా ఇంకొక క్యారెక్టర్ సినిమాలో అంత డెడికేషన్ లేదంటే అంత మ్యాడ్నెస్ చూపించడం నేను అన్నిట్లోనూ పార్ట్ అవుతా, నేను అన్నిట్లోనూ నా 100% ఇస్తానని చూడటం ఎస్జే సూర్య గారితోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దయా ఇంకా సూర్య హక్ చేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంది కదా. సో అండ్ ప్రియాంక, మా చారు, మా కళ్ళు, మీకు చాలా సింపుల్ రోల్, చాలా స్వీట్గా చాలా ఇన్నోసెంట్గా ఉండాలి అంతే ఆ రోల్కి. మీకు చాలామందికి తెలియదు, పెద్ద డైలాగులు చెప్పడం లేదంటే చాలా ఎక్స్ప్రెషన్స్ చూపించడం చాలా ఈజీ. సినిమా అంతా ఆ అమ్మాయి చారువే, ఆ అమ్మాయి కళ్ళువే అని మిమ్మల్ని నమ్మించడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ ఆ చారు కళ్ళుని మీరు ఇంతగా ప్రేమలో పడ్డారంటే దానికి ప్రియాంక కారణం. అండ్ అది ఎంత కష్టమో యాజ్ అన్ యాక్టర్ ప్రేక్షకులకి చాలాసార్లు క్యూట్గా ఉంది అంతే కదా అని అనిపించవచ్చు, కానీ ఆ పర్ఫార్మెన్స్ ఎంత కష్టమో యాక్టర్గా మాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఆర్ సరిపోదా శనివారం. అండ్ కళ్యాణ్ నాకు మేము ఇలా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు పక్కన కూర్చొని అర్ధరాత్రి పూట ఐ థింక్ 2-3 ఆ టైంలో నా పక్కకు వచ్చి కూర్చొని అన్న హిట్ అయిపోతుంది కదా అని అడిగేవాడు. సో ఇప్పటికి కరెక్ట్గా 1 వీక్ అయింది, ఇంకా ఆ డిస్కషనే లేదు మా మధ్యలో. ఇప్పుడు ఈ వీకెండ్తో సూపర్ హిట్గా బ్లాక్ బస్టర్ అన్న డెసిషన్ క్లారిటీ రావాలంతే. అండ్ ఎక్కడున్నాడు కళ్యాణ్? సో తన ప్రొడ్యూసర్గా తన ఫస్ట్ పేరు పడిన సినిమా ఇంత స్పీడ్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంత బ్లాక్ బస్టర్ కొట్టడం, నేను ఇంతకుముందు చెప్పినట్టు దానే గారికి కళ్యాణ్కి ఏదో ఒక అదృష్టం ఉంది, ఒక తెలియని ఆరా వాళ్ళని ఫాలో అవుతుంది. కంగ్రాచులేషన్స్.
అండ్ నెక్స్ట్ రాబోతున్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి, కొడతామని నాకు ఆల్రెడీ తెలుసు. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు వర్క్ విత్ యూ. అండ్ ఈ చిన్నపిల్లలు ఎంత అందంగా పర్ఫామ్ చేశారు. సినిమాలో నాకు మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్, బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అండ్ ఖ్యాతి, క్లైమాక్స్లో సూర్య తిరగబడాలంటే ఖ్యాతి రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఖ్యాతి. అండ్ హర్ష గారు, మా కాంబినేషన్ ఎప్పుడు కూడా ఇట్స్ అన్ అమేజింగ్ కాంబినేషన్. అంటే సుందరానికి కూడా ఎంత ఎంజాయ్ చేశారో, ఇందులో ఆపోజిట్ పార్టీస్లో పడ్డాం కాబట్టి. యా జీవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రియల్ సతీష్ ఫైట్ మాస్టర్, మీ ఫైట్లకి మీరు ఐ డోంట్ నో మీరు సింగిల్ స్క్రీన్లో చూసారో లేదు నాకు తెలియదు ఫస్ట్ డే, బట్ మీ ఫైట్లని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంది చూసిన తర్వాత ఇంకొంచెం కసితో హిట్ 3లో కూడా పనిచేస్తున్నారు. సో Gång Henry Triada, gör en den liten giva fram en reise. Och Fanje, fögde ut och din finka din. Oh my god, that is rather inconvenient. ఇంకా కొత్తగా ఏదైనా క్రాక్ చేద్దాం ఈసారి. యా. అండ్ ఆలీ గారికి నేను వివేక్కి థ్యాంక్స్ చెప్పాలి. ఆలీ గారు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ ఆలీ గారితో యాక్ట్ చేసే 2 సార్లు ఛాన్స్ వివేకే కల్పించాడు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఆలీ గారికి ఇంకొక 2 చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి, అవి డిలీటెడ్ సీన్స్లో రిలీజ్ చేస్తాం, అది ఎడిటింగ్లో పోయినాయి. సో ఆ సీన్స్ చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా కాస్ట్యూమ్స్ నాని, రాజేష్, మొత్తం టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంతమంది సోకులపాలని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. యూ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ సారీ సార్ పేరు మధు గారు, ఆయన రోల్ నాకు తెలిసి అందరికంటే ఎక్కువ ఆన్ లొకేషన్ కష్టపడింది ఆయన్ని దయ కోపం వస్తే చాలా చితక్ కొడుతుంటాడు, ఆయనే ఆ సెల్లోకి తీసుకెళ్ళి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై బ్రదర్, మై బ్రదర్ ఇన్ లా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ శేఖర్ గారు, అమేజింగ్ సెట్స్ అండి, అమేజింగ్. అండ్ అంత ఫాస్ట్గా అంత బ్రిలియంట్ జాబ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిపోయినట్టు ఎప్పుడంటే ఏ కష్టం కూడా కష్టం అనిపించదు, అందరికీ ఒక చిన్న హై ఫీలింగ్ ఉంటుంది. అండ్ అందరికి శివ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. శివాకి అండ్ రాహుల్కి, హనుకి, దర్ ఆల్ మై బాయ్స్, మై ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఇలాంటి ఒక హ్యాపీ మూమెంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి షేర్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మా వెంకట్ టీం అందరికీ, అండ్ వంశీశేఖర్ గారికి, అండ్ మా అభిలాష్ వాల్స్ అండ్ ట్రెండ్స్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కష్టం వల్లే ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ చివరిగా డైలాగ్ కాదు సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ లవ్ యూ. మీ అమేజింగ్ టైమింగ్, ఇంత పర్టికులర్గా డ్రోన్ పైకి వెళ్ళినప్పుడు మీరు వేసిన డైలాగ్ అదిరిపోయింది. చల్లగా ఉంది, అక్కడే ఉంచన్నారు కదా. సో డైలాగ్ ఈ సినిమాలో డైలాగులు చెప్తే నాకు తెలిసి ఎస్ సూర్య గారే చెప్పాలి. బట్ నేను నా స్టైల్లో ఒకటి చెప్పనా, శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారం వాడు అంటారు కదా. సినిమా నచ్చితే రోజు రెచ్చిపోయే వాళ్ళని తెలుగు ప్రేక్షకులు అంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఎస్, తెలుగు ప్రేక్షకులందరి సమక్షంలో సరిపోతా శనివారం విజయ వేడుకకి వచ్చిన మీ అందరికీ హార్టీ వెల్కమ్. ఎన్నిసార్లు చూసారు సినిమాని? సో డివివి ఎంటర్టైన్మెంట్స్లో డివివి దానయ్య గారు నిర్మించి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్లో న్యాచురల్ స్టార్ నాని గారు, ఎస్జే సూర్య గారు, ప్రియాంక, అరుణ్, మోహన్ వీళ్ళందరి టెర్రిఫిక్ పర్ఫార్మెన్సెస్తో 29న రిలీజ్ అయిన ఈ సినిమా
సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతుంది. ఈరోజు మనమందరం కలిసి విజయ వేడుకను చేసుకోబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? సో న్యాచురల్ స్టార్ నాని గారు సూర్యగా డ్యూయల్ షేడ్స్లో తన పర్ఫార్మెన్స్తో మనల్ని ఎంటర్టైన్ చేశారు. అలాగే ఎస్జే సూర్య గారు దయగా ఎలా అనిపించింది? ఎస్, అదేవిధంగా ప్రియాంక అరుల్ మోహన్ కూడా చాలా అడోరబుల్గా వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్తో పాటు వివేక్ ఆత్రేయ గారి స్క్రీన్ ప్లేతో మనల్ని మెస్మరైజ్ చేశారు. అవునా? సో మరికొద్దిసేపట్లోనే నాని గారు అండ్ టీం ఇక్కడికి రాబోతున్నారు. ఎస్, నాకు తెలుసు మీరందరూ రెడీగా ఉన్నారు నాని గారి కోసం, అలాగే మిగతా అందరి కోసం మీరందరూ వచ్చారని నాకు తెలుసు. మీరందరూ ఎంత పెద్ద ఫ్యాన్స్ నాని గారికి అనేది నేను ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఆర్ యు రెడీ? సో అయితే జనరల్గా ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆయన సినిమాలన్నిటిలోనూ ఆయన క్యారెక్టర్ నేమ్ మీరు చెప్పాలి. బట్ అందరూ ఒకేసారి చెప్తే ఎవరికి అర్థం కాదు కనుక మీలో అందరూ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి మైక్ వస్తుంది, వాళ్ళు ఆన్సర్ చేయాలి. సో ఆర్ యు ఆల్ రెడీ టు షో యువర్ ఫానిజం ఆఫ్ నాని? ఎస్. సో ఇక్కడ ఉండడం కంటే అక్కడికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమంటారు? ఎస్. సో ఫస్ట్ నాని గారికి అమ్మాయిల ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ కాబట్టి ఫస్ట్ నేను అమ్మాయితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మాయిలు మీరందరూ రెడీయా? ఎస్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, నిన్ను కోరి సినిమాలో నాని గారి పాత్ర పేరేంటి? ఇదే 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 మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. బట్ ఇలా అందరూ చెప్పేస్తే అర్థం కాదు కాబట్టి మైక్ మీ చేతికి ఇస్తాను. సో ఫస్ట్ నేను ఒక అమ్మాయిలు అన్నానండి. ఫస్ట్ ఎవరు? యా, ఎస్. ఓ చెప్పండి. పి ఉమా మహేశ్వరరావు. ఓ మీ పేరు కూడా ఉమా మహేశ్వర్. ఫైన్. సో అమ్మాయి చెప్పేసింది ఫస్ట్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, భలే భలే మగాడివోలో నాని గారి క్యారెక్టర్ పేరేంటి? సో అక్కడ ఒక అబ్బాయికి మైక్ పాస్ చేద్దాం. మీ పేరు? లక్కీ. వావ్, ఎస్. లక్కీ అన్న విషయం మీకు కూడా తెలుసు కదా? ప్రైజ్ ఏమన్నా ఇస్తారా? యా. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఎటో వెళ్ళిపోయింది మనసు? వరుణ్. వరుణ్. మైక్. వరుణ్. వరుణ్. ఎస్, వరుణ్ కృష్ణ. నేను మళ్ళీ ఇంకొక అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఎవరు? ఈసారి ఎవరు చెప్తారనేది కాదు, ఫస్ట్ మైక్ ఇస్తాను, తర్వాత క్వశ్చన్ అడుగుతాను, దాన్ని బట్టి కొంచెం టఫ్గా ఉంటుంది అనుకుంటా. ఎవరు? గర్ల్స్? సో అమ్మాయిలు ఉత్సాహంగా కనిపించట్లేదు. సో యా, కావాలి, జోష్ కావాలి, అమ్మాయిలు రావాలి, మాట్లాడాలి. సో జెర్సీలో ఒకసారి నిలబడండి, చెప్పండి. జెర్సీలో నాని గారి పేరేంటి? సో వినపడిందా? యా. సో ఎవరైనా అబ్బాయిలు? సో I'll go this side. So anybody here? అర్జున్. Wow. So the next question, గ్యాంగ్ లీడర్లో నాని గారి పేరేంటి?
పెన్సిల్ పాదసారథి. మైక్ ముందే వెళ్ళిపోయింది అనమాట. ఎస్, పెన్సిల్ పార్థసారథి. ఎస్, ఎక్కడున్నారు అసలు ఇంతకి? ఓ నైస్ నైస్. సో నెక్స్ట్ క్వశ్చన్, కాదు అమ్మాయిలు నాని గారికి ఒకసారి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ? అందరూ వాళ్ళే కదా? యా. సో ద నెక్స్ట్ క్వశ్చన్, అలా మొదలైందిలో నాని గారి పాత్ర పేరేంటి? ఆయన క్యారెక్టర్ నేమ్ ఏంటి? ఎస్, దిస్ గాయ్. గౌతమ్. ఎస్, గౌతమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, ఓ అక్కడికి కూడా రావాలా? I'll come there. So next, Hi Nana, recent film Hi Nana lo Nani gari name enti? Viraj. Yes, Viraj is the right answer. Nani, I love you. Yes, Nani garu, we all love you. So next, దసరాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఎస్, మాస్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ నాని గారు. సో దసరాలో ఆయన పాత్ర పేరు ఎవరు చెప్తారు? ఎస్, ఫైనలీ ఒక అమ్మాయి తీసుకుంది. ధరణి. ఎస్, ధరణి. సో ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీ అందరికీ నాని గారి సినిమాలు, ఆ సినిమాల పాత్రల పేరు, క్యారెక్టర్స్ నేమ్స్ చెప్పడం మీ అందరికీ చాలా ఈజీ అని నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నాని గారి సినిమాల్లో ఏది మళ్ళీ సీక్వెల్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వెయిట్, ఆప్షన్స్ నేను ఇస్తాను. వెయిట్. సో నేను వస్తాను. లవ్ స్టోరీస్, ఆ లవ్ స్టోరీస్లో ఏది మీరు సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఓకే, ఎవడే సుబ్రహ్మణ్యం. ఓ, ఐల్ గివ్ యూ ద ఆప్షన్స్. యా, ఫైన్. ఎవడే సుబ్రహ్మణ్యం. సో నిన్ను కోరి, ఎంసీఏ, హాయ్ నాన్న. ఓకే, మీకందరికి కూడా అంతేనా? సో నాని గారు అంటే మీకు ఎప్పటి నుంచి ఇష్టం? నాకు నిన్ను కోరి మూవీ చూసిన దగ్గర నుండి నాని అంటే చాలా ఇష్టం. అష్టాచమ్మ మూవీ నుంచి ఇష్టం. ఓ, మీరు అప్పుడు మొదటి నుంచి ఇష్టమా? అప్పుడు ఏ స్కూల్లో ఉన్నారా మీరు? ఏమో తెలియదు. అసలు రాలేదా? తెలీదా? అసలు నాని పేరు టాటూ వేయించుకుందాం అనుకుంటున్నా. వావ్, ఈ అమ్మాయి నాని గారి పేరు టాటూ వేయించుకుందాం. నాని. యు లవ్ నాని. ఐ లవ్ నాని. యు లవ్ నాని. నానితో ఒక ఫోటో ఇప్పిస్తారా ప్లీజ్? నానితో నాకు ఫోటో దిగాలని కోరిక. అదే ఇప్పుడు వచ్చిన తర్వాత అందరికీ కలిసి ఒక గ్రూప్ పిక్ ఒకటి తీసేసుకుంటారు అనమాట. అది పాసిబుల్ అవుతుంది. సో టాటూ ఎప్పుడు వేయించుకుంటున్నారు ఇంతకీ? నెక్స్ట్ నాని బర్త్డేకి టాటూ వేయించుకుందాం. నెక్స్ట్ నాని గారి బర్త్డేకి టాటూ వేసుకుంటుందంట. అప్పుడు మీరు నాని గారిని కలవండి. సరే, నాని గారి బర్త్డే అన్నారు కదా, ఎప్పుడు బర్త్డే నాని గారిది? అయిపోయి Feb 24. Feb 24th. వావ్, కాబట్టి యా, నాన్నగారిని ప్రేమించడానికి మనసు ఉంటే చాలు, డేట్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వావ్, బాగానే చెప్పింది. అలా అయితే గనక ప్రేమించడానికి మనసు ఉంది అని అనుకుంటే గనక సంవత్సరం పాటు టాటూలు వేయించుకోవాలమ్మా. ఎన్ని సంవత్సరాలనే అది అవదమ్మా. కాబట్టి సో Feb 24th నాని గారి బర్త్డే కాబట్టి మీరు ఆ రోజు టాటూ వేయించేసుకోండి పక్కా. ఎస్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, చాలా డిఫరెంట్ జానర్స్ని నాని గారు ఇప్పటి వరకు మనకి ప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. ప్రతిసారి కొత్తగా డిఫరెంట్ పాత్రలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో వీటిలో దసరా, శ్యామ్ సింగరాయ్, జెర్సీ, వీటన్నిటిలో మీకు ఏది బెస్ట్ అనిపించింది? ఏ పర్ఫార్మెన్స్? Shyam Singh Roy. శ్యామ్ సింగరాయ్. Different genre.
డిఫరెంట్ జానర్. ఏం నచ్చింది మీకు శ్యామ్ సింగరాయ్లో? యాక్షన్ ఓకే డిఫరెంట్. ఫస్ట్ యాక్షన్ ఫైట్ దాంతోనే వచ్చింది ఓకే. టెంపుల్ దగ్గర ఫస్ట్. మీరెప్పుడు నాని గారికి ఫ్యాన్? ఎప్పటి నుంచి? నేను నిన్ను కోరి. నిన్ను కోరి నుంచి. అందరూ నిన్ను కోరి నుంచి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ అయిపోయినట్టున్నారు కదా, బికాస్ ఆఫ్ దట్ లవ్ స్టోరీ. బ్రోకెన్ బాయ్స్ కదా, సో ఓ బ్రోకెన్. ఏంటమ్మా చాలా స్టోరీస్ ఉన్నాయా? లేదు, ఒకటే ఉంది, అదే పోయింది, దాంతో రియలైజ్ అయినా. దట్స్ ఎ క్విక్ రియలైజేషన్. ఏమంటారు? అదే కదా, అంతే, క్విక్ రియలైజేషన్, దాని నుంచి దూరం. అంతే, ఆఫ్ కోర్స్ క్విక్ రియలైజేషన్ నాని వల్ల, లేకపోతే నేను గడ్డాల మిసాలు పెంచుకున్నట్టు. ఓకే నాని, దట్స్ వై ఐ లవ్ నాని ఫ్రమ్ నిన్ను కోరి. ఆ సినిమాలో లాగానే తన గర్ల్ ఫ్రెండ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందా? ఇంకా పోలేదు, పోతుంది, తొందరలో అవుతుంది. ఓకే, మనకి ఇయరే అయిపోయింది, ఫెబ్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆమె. సేమ్. ఇక్కడ చాలా మంది స్టోరీస్ ఉన్నట్టున్నాయి అలాగా. సో నెక్స్ట్ ఇంకా కొంచెం వీళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో మ్యామ్, మీరు నాని గారి మూవీస్ చూస్తున్నారా? యా, చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాను అంటారా? సో ఓకే, మీకు నాని గారి సినిమాల్లో నచ్చిన సినిమా ఏంటి? హాయ్ నాన్న. హాయ్ నాన్న. ఓకే, మీకు? శ్యామ్ సింగరాయ్. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఒక డైలాగ్ చెప్తారా నాని గారి మూవీ నుంచి? మీరు చెప్తారా? అందరూ పోతారు. ఇక్కడ ఒక ఆయన చెప్తున్నారు, అందరూ పోతారు, వస్తారు, అందరూ వస్తారు, వస్తారు, అందరూ పోతారు, వస్తారు, వచ్చారు, అందరూ వచ్చారు, అందరూ వచ్చారు. ఎస్. సో ఎవరైనా బాయ్స్, యా, సో మీరు డైలాగ్ చెప్తారా? యా, ఒకసారి లేవచ్చు కదా. ఏ మూవీ నుంచి, ఏ మూవీ నుంచి చెప్పబోతున్నారు డైలాగ్? తెలుస్తుంది. ఓ ఓకే. నేనంటే ఎవరో నానికి తెలియకుండానే నాని నాకు అంత ఇష్టం అంటే నానికి నేను ఎంత స్పెషల్. ఎస్. సో నెక్స్ట్, వావ్, ఎస్, ఇస్తున్నానమ్మా మైక్. ఓకే, సో ఏ సినిమా నుంచి డైలాగ్ చెప్పబోదు? వెయిట్, తనలాగానే మీరు కూడా ఒక డైలాగ్ చెప్పండి, తర్వాత మన వాళ్ళు ఏ సినిమా నుంచి అనేది చెప్తారు. पुराना जमाने में नरकासुर नाम पे एक राक्षस रहता था, उन लोगों को बहुत सताता था, इसलिए श्री कृष्ण और सत्यभामा दोनों मिलकर उसको मार डाला. ఎస్, సరిపోదా శనివారం. ఎస్. సో నెక్స్ట్, ఆయన నా మీద పగబట్టేసేటట్టున్నారు. బాయ్స్ బ్యాన్స్ ఉండరా, ఓన్లీ గర్ల్స్ ఏనా? లేదు, అందుకే మీకు ఇచ్చాంగా ఇప్పుడు మైక్. డైలాగ్ చెప్పమంటారా? ఓ, ఇప్పుడు వెయిట్, ఇప్పుడు ఇతను మీ అందరినీ రిప్రజెంట్ చేస్తున్నారు, ఇంతకీ ఏం చెప్తారో చూద్దాం. యా, నా కోసం వచ్చారు, తన మీద ఎందుకు చేయేశారా? ఒక్కొక్కడు బద్దలు భాషంగా అయితే. ఎస్. సో నెక్స్ట్, క్వశ్చన్ ఏం అడగరా? మిమ్మల్ని క్వశ్చన్ అడగాల? ఏదో అడగండి కొంచెం. ఒకసారి లేవండి. సో మీరు ఎప్పటి నుంచి ఫ్యాన్? నాని గారి ఏ సినిమా మీకు బాగా ఇష్టం? పిల్ల జమీందార్. ఎస్, దాంట్లో ఉన్నంత కోసం నాకు నచ్చినాయి. ఎస్, నిజంగానే దాంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, కామెడీ, రిపీటెడ్ వాచ్. ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మా క్వశ్చన్స్కి చాలా క్విక్గా మీ నాని గారి ఫ్యానిజంని మీరందరూ ప్రూవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు సుమ గారు చార్జ్ తీసుకోబోతున్నారు. మ్యూజిక్ ప్లే చేయి, శనివారం థీమ్ మ్యూజిక్ ప్లే చేయి.
నా సహనం నశించింది, నా కన్నీళ్లు ఎంకిపోయాయి. అందుకే ఈరోజు భయాన్ని దాటి ఒక్క అడుగు ముందుకేయాలనుకుంటున్నాను. నాతో పాటు ఆ అడుగు వేయడానికి ఎవరున్నారు? ఇంతమంది ఉన్నారా? కానీ ఐఎమ్ సారీ, ఈరోజు శనివారం కాదు కాబట్టి మీరందరూ శనివారం రెడీగా ఉండండి. నేను ఆ రోజు అడుగేయడానికి రెడీగా ఉంటాను. నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా మీకు? ఆ నిజమైన కోపాన్ని వారమంతా చూపించకుండా ఒక్కరోజు చూపిస్తే, ఆ ఒక్కరోజు శనివారం అయితే సరిపోదా? శనివారం పోతారు, అందరూ పోతారు థియేటర్కి. అది నిజం చేశారు. అందుకనే ఈ రోజున సరిపోదా శనివారం సినిమా విజయోత్సవ వేడుకలకి వచ్చేశారు. మీ అందరికీ స్వాగతం, స్వాగతం. టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. అండ్ అలాగే మన న్యాచురల్ స్టార్ నాని గారి అభిమానులకి కూడా వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. మరొక హిట్ నాని కొట్టేశాడు. శ్రీమతి డి పార్వతి గారి సమర్పణలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన డివివి దానయ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ దాసరి గారు నిర్మాతలుగా వాళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారికి గట్టిగా ఒక వేసుకోండి. సూపర్ సక్సెస్, సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. వివేక్ ఆత్రేయ గారి టేకింగ్ మేకింగ్ ఎంత గొప్పగా ఉందో అదే రేంజ్ లో బీజిఎంస్ అందించినటువంటి జేక్స్ బిజాయ్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అసలు అంటే ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ కి మీరు ఇచ్చిన షౌటింగ్ సరిపోలేదు, ఇంకొంచెం గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్దాము. అండ్ అలాగే ఆర్ట్ సోకులపాలెం అనేటువంటి ఊరు మొత్తాన్ని తయారు చేసినటువంటి ఆ శేఖర్ గారికి గట్టిగా ఒకసారి అభినందనలు. ఎడిటర్ అలాగే కార్తిక్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ మన న్యాచురల్ స్టార్ నాని గారు, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య గారు, సాయి కుమార్ గారు, అభిరామి గారు, అదితి బాలన్ గారు, ఇలా ఇంతమంది తారాగణం బ్రిలియంట్ గా పర్ఫామ్ చేసి సూపర్ డూపర్ సక్సెస్ అయి ఇంకా సక్సెస్ఫుల్లీ రన్ అవుతున్నటువంటి మూవీ సరిపోదా శనివారం విజయోత్సవ వేడుకలకి విచ్చేసినటువంటి మీకు, చూస్తున్నటువంటి ప్రేక్షకులకి, రాబోతున్నటువంటి కాస్ట్ అండ్ క్రూ అందరికీ స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాము. అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ప్రెజెంటెడ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, అండ్ ఇట్ ఇస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, and also Forest Nation. Hospitality partners are Suboja. Our broadband partner Excel Broadband. Music is on Sony Music. Satellite partners are Zee Telugu and alage Zee Cinemalu. And event is organized by UV Media Entertainment at your doorstep. ఓకే, సో సక్సెస్ఫుల్లీ సినిమాని మనందరం చూసాము, మళ్ళీ చూడాలనుకుంటూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ ట్రైలర్ చూసేద్దాము. లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ సరిపోదా శనివారం. నా సహనం నశించింది, నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. అందుకే మనందరి తరపున భయాన్ని దాటి ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటున్నాను. సార్ సిఏ గారు ఎప్పుడు వస్తారు? ఒక్కసారి ఆయన చూసేవనుకో. బాబాయ్ వాడి గురించి ఇప్పుడు ఎందుకు? ఈ పిచ్చి నా కొడుకు ఆడి పేరు రాసుకున్నాడు రా. ఒక్కసారి ఆ పేరు రౌండ్ చేసుకున్నాడు అంటే వాళ్ళంతు చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎలాగైనా వెళ్తాడు.
వాడెవడో శనివారమే కొడుతున్నాడు. అంటే వాడు ఆదివారం కొట్టడా? నాకు వాడు కావాలి. ఎవడ్రా సూర్య? ఇప్పటిదాకా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు. శివతాండవమే. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. పోతారు, మొత్తం పోతారు. ట్రైలర్తోనే ఒక మంచి టాక్తో దూసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి అన్ని లాంగ్వేజెస్లోనూ సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి మూవీ సరిపోదా శనివారం. శనివారం మాత్రమే కాదు, సోమవారం, మంగళవారం అన్ని రోజులు సూపర్ డూపర్ హిట్ టాక్తో నడుస్తున్నటువంటి సినిమా. కాస్ట్ అండ్ క్రూ మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్నారు. సుధాకర్ గారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు. సుధా, నన్ను టాయిలెట్ల గురించి అడుగుతున్నాడేంటి సుధా? అసలు ఆ క్యారెక్టరైజేషన్తో, ఆ పర్ఫార్మెన్సెస్తో మనందరినీ కట్టి పడేసినటువంటి మూవీ సరిపోదా శనివారం. జర్నీ ఎలా ఉండిందో లెట్స్ హ్యావ్ అ గ్లిమ్స్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ సరిపోదా శనివారం ప్లీజ్. పోతారు. మీ అందరికీ వారానికి 7 రోజులు, నాకు ఒకటే రోజు, శనివారం. కోపాలు రకరకాలు, ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకుని ఎవరైనా చూసారా? నేను చూసా. పేరు సూర్య, రోజు శనివారం. హ్యాపీ బర్త్డే బ్రదర్. మీరు ఇంత ప్రేమ ఇలాగే చూపిస్తూనే ఉంటే నా 100% ఎఫర్ట్ పెట్టి కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు అందించడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఇలాంటి ఎనర్జీ మూవీలో ఉందండి. మూవీ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతాను. జేక్స్బీ జాయ్ గారు చిత్త కొట్టేస్తున్నాడు. చాలా బాగా చేశారు ఆర్ఆర్. ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్ళండి ఏ థియేటర్కి వెళ్ళినా సరే, ఎందుకంటే అంత పని పెట్టాడు జేక్స్. ఆ బీజం అంతా క్రేజీ. వివేక్ శివతాండవం మీరు ఆగస్ట్ 29 చూస్తారు. వివేక్ ఆత్రా ఈస్ కమ్ బ్యాక్ అని చెప్పవచ్చు. మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి. సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ టాపిక్ ఆయన అవుతాడు.
తర్వాతే మా అందరి టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఎస్జే సూర్య చింపేశాడు సెకండ్ హాఫ్. ఎస్జే సూర్య కొంచెం పైనే ఉన్నాడు. ఎస్జే సూర్య డామినేట్ చేశాడు. పోతారు భయ్య, మొత్తం పోతారు ఈ సినిమా చూసిన మేము కాకుండా మీరే డైలాగ్ చెప్పినప్పుడు అందులో ఒక కిక్ ఉంటుంది. ప్రతిరోజు శనివారం కావాలి అన్న రేంజ్ లో ఉంది సినిమా. నిజంగా ఆర్ఆర్ సూపర్. ఆ BGM కోసం మీరు మళ్ళీ మళ్ళీ థియేటర్కి వెళ్తారు. ఒక్క మాటలో అదిరిపోయింది సినిమా. సూర్య నాని యాక్షన్ సూపర్. మాస్ మ్యాడ్నెస్ మీకు శివతాండవమే. బ్లాక్ బస్టర్ మూవీ. తెలుగు సినిమా చూసిన ఆనందం కలిగింది నాకు. సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్. పోతారు, మొత్తం పోతారు. సో సరిపోదా శనివారం రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ థియేటర్స్. అండ్ అదే కాకుండా మనకి ఇంకొక సెలబ్రేషన్ కూడా ఏంటి అంటే, నాని మనకి అష్టాచెమ్మ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి 16 ఇయర్స్ అంటే టీనేజ్లోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంగా సెలబ్రేషన్స్ డబుల్ అయిపోతూ ఉన్నాయి. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మన హను రాఘవపూడి గారు వచ్చేసారు, అలాగే రాహుల్ గారు వచ్చేసారు, హర్ష గారు హలో అండి, మనకి యాక్టర్స్ అండ్ ఆల్సో ద ప్రొడ్యూసర్. హార్డీ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ దాసరి గారు, హార్డీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి మీరు లేచి నిలబడి అలా చేయి వేవ్ చేశారు అనుకోండి. టు ద ప్రొడ్యూసర్. సరిపోదా శనివారం సినిమా ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్కి, ముఖ్యంగా డివివి దానయ్య గారికి అలాగే కళ్యాణ్ దాసరి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి దాని వెనకాల చాలామంది శ్రామికులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదామా? సో లెట్స్ హ్యావ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ రారా, రండి 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 రండి. రేపో మాపో మీరు ఇలా స్టేజ్ మీదకి రావాల్సిందే, నేను మిమ్మల్ని పిలవాల్సిందే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ సినిమాలకి. ఇప్పుడే వచ్చేయండి. So today's event is presented to you by KLM Fashion Mall, Keep Loving More, and powered by Tenali Double Horse Minapagullu. Also Forest Nation and our hospitality partner are Subhoja, broadband partner are Excel Broadband, music is on Sony Music. Our PROs are Vamsi Shekhar, and event is organized by UV Media Entertainment at your doorstep. Satellite partners are Zee Telugu and Zee Cinemalu. కాదు, అంత వైలెంట్గా సినిమా తీసి ఇంత సైలెంట్గా వచ్చారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. యు ఆర్ ద ఓన్లీ లేడీ హియర్. వావ్. సో ఐ థింక్ యూ షుడ్ స్పీక్. చెప్పండి, ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్, సోకులపాలెంలోని ఏదైనా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పండి, లేదంటే మీకు వీళ్ళ మీద ఎప్పుడైనా కోపం వచ్చిన ఇన్సిడెంట్ చెప్పండి, ఎందుకంటే రేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. కోపం కష్టం, మా అందరికంటే ఎక్కువ సార్కి కోపం వస్తుంది. సార్ వస్తున్నారు కొద్దిసేపట్లో. ఓకే, సో అటిద్దాము. కెన్ వి జస్ట్ నో యువర్ నేమ్స్ ప్లీజ్? మీ పేరు? కీర్తన. కీర్తన, హాయ్ కీర్తన, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ హాయ్, ఐ యామ్ యశస్వి. యశస్వి, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే అబౌట్ ద మూవీ అండ్ సక్సెస్? ఎలా అనిపిస్తుంది? ఆల్ ఆఫ్ యూ ఆల్ వర్క్ సో హార్డ్. హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరూ, it actually feels very surreal, you know. I've never been part of పాట చెప్పండి. అలవాటు చేసుకోవాలి ఇవన్నీ, అలాగే అరుస్తుంటారు వాళ్ళు, ఏం పర్లేదు మాట్లాడండి. యాక్చువల్లీ నో అయ్యో, మీరు అందాల రాక్షసి టైంలో హన్ను రాఘవపూడి గారు లాగా ఉన్నారు. మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. సో పాస్ ఆన్ ద మైక్. హాయ్, దిస్ ఇస్ విజయ్. థ్యాంక్ యూ ఆడియన్స్. కమ్ ఆన్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. హాయ్, ఐ యామ్ దీపేష్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వావ్, పాసింగ్ ద మైక్ అనే గేమ్ ఆడుతున్నాము. చూద్దాం ఎవరి దగ్గర ఎక్కువసేపు మైక్ నిలబడుతుందో. హాయ్, దిస్ ఇస్ అనిల్. పోతారు, మొత్తం పోతారు. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ అనిల్. లక్ష్మణ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. వైరే ఇవాళ ప్రీ రిలీజ్కి వచ్చినందుక, సినిమా చూసినందుక, అన్నిటికీ కలిపా? ఓకే, సరే. హాయ్ అండి, నా పేరు అభినవ్. మా పేరెంట్స్ ఉన్నారు. హాయ్ అమ్మా, హాయ్ నాన్న. ఎక్కడ? అదో అక్కడ. ఓ నమస్తే అండి, బాగున్నారా? నన్ను చిన్నప్పటి నుంచి చూసి పెరుగుంటారు వాళ్ళు. యా. థ్యాంక్ యూ. అంతేనా? ఇటు నుంచి ఇటు తిరిగే లోపల మైక్ వెళ్ళిపోయిందటు. అదేంటి నా చేతిలో ఎవరు పెట్టారా మైక్ అన్నట్టు చూస్తున్నారు ఏంటి మీరు? నా పేరు కార్తిక్ అండి. సినిమాను ఆదరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
అభినందనలు, శుభాకాంక్షలు. చాలా సంతోషం. అవును, వివేక్ సినిమాలు అంటేనే మనకి చక్కటి తెలుగుతో చాలా బాగుంటున్నాయి ఈ సినిమాలు. మీ అందరికీ కూడా చాలా మంచి తెలుగు అబ్బి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతే కదా? అంతే. హలో, నా పేరు స్వామి. మా పేరెంట్స్ మీ పెద్ద ఫ్యాన్ మ్యామ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. హలో. సో ఈరోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే చాలా మంది పేరెంట్స్ కూడా వచ్చారనమాట. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎస్. హాయ్ అండి, నా పేరు విక్కీ. ఆడియన్స్ అందరికీ హిట్ చేసినందుకు థ్యాంక్స్. హలో అండి, నా పేరు హర్ష. థ్యాంక్స్ అలాట్ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. యా. హలో అండి, నా పేరు దినేష్. ఒక్కసారి వివేక్ గారికి ఓ వేసుకుందాం. వివేక్ గారికి ఒక పెద్ద ఓ వేసుకోండి. అండ్ మీరు అందరు ఇక్కడే ఉండండి. ఇప్పుడు చూడండి, ఒకరిని పిలుస్తాను, వాడొచ్చి మాట్లాడతాడు. ఒరే ప్రజ్వల్ రారా. ఇప్పుడు మీరందరూ మాట్లాడడం ఒక ఎత్తు, వాడు ఇప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు అదే ఎస్, కమాన్ రా. వీళ్ళందరూ భయపడుతున్నారు రా, మైక్ ఇస్తే. నువ్వు మాట్లాడు. అందరికీ నమస్కారం. నేను మీ రాజా ప్రజ్వల్. సో ముందుగా నాకు మాట్లాడడానికి ఆపర్చునిటీ ఇచ్చిన సుమాకకు చాలా చాలా థ్యాంక్ యూ. సో ముందుగా నాకు ఇటువంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఈ మూవీలో కనబడేటట్టు చేసిన వివేక్ ఆత్రే అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నాని వెనకాల నించున్న వాళ్ళ గురించి కూడా ఏదైనా చెప్పు. సో నన్ను చాలా బాగా ట్రీట్ చేసి, కంట్రోల్ చేసి, నాకు ఓపికతో డైలాగ్స్ నేర్పించి, సీన్ ఎలా ఉంటుందో దాని కంటెంట్ అంతా చెప్పి, నన్ను చాలా బాగా యాక్టింగ్ చేసినట్టు చేసిన మా కో డైరెక్టర్స్ అందరూ, ఎవ్రీబడి మీకే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా బాగా నవ్వుకుంటూ టైం స్పెండ్ చేశారు నాతో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాని అన్న ఇంకా రాలేదు, బట్ నాని అన్నకు నేను చాలా పెద్ద ఫ్యాన్. నాతో చాలా బాగా టైం స్పెండ్ చేశారు నవ్వుకుంటూ. అండ్ ప్రియాంక అక్కతో నాకు సీన్స్ లేకపోయినా తన యాక్టింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ముందుగా ఎస్జే సూర్య గారు థియేటర్లో ఆయన డైలాగ్స్ వచ్చినప్పుడు ఇలానే అందరు అరిచేసరికి నా చెవులు దద్దరిల్లిపోయాయి. ఎక్స్పెషల్లీ ఒక డైలాగ్ ఉంటుంది, టాయిలెట్లు ఎక్కడున్నాయి నన్ను అడుగుతాడు సుధయుడు. అది నాకు అన్నిటికంటే మోస్ట్ ఫేవరెట్ వన్ ఆఫ్ ది డైలాగ్ అది మూవీలో. ఎందుకురా బాత్రూమ్ గురించి అడిగింది నువ్వేనా? అంటే ఆయన అంత చక్కగా డైలాగ్ చెప్పారు కాబట్టి ఆ మాడ్యులేషన్తో. సో అది కూడా చెప్పించింది మా కో డైరెక్టర్స్ అంత మాడ్యులేషన్తో. సో సూపర్, అందరికీ గుడ్ జాబ్. అండ్ గుర్తుపెట్టుకోండి, గుడ్ జాబ్. నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంత బాగా తీసుకొచ్చిన మా సరిపోదా శనివారం టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సరిపోదా శనివారాన్ని ఇంత సక్సెస్ చేసి ఈరోజు సక్సెస్ మీట్లో మా అందరినీ కలిసిపించినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. పోతారు, మొత్తం పోతారు. ఆల్రెడీ పోయారనుకోండి సినిమాకి అందరూ. థ్యాంక్ యూ రా ప్రజ్వల్. థ్యాంక్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ రా. సుమక్క అన్నావు కదా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రే ఉండరా ఒక్క నిమిషం, మనకి డైరెక్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు, ఆయనకు ఒక వెల్కమ్ చెప్పేద్దాము. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో వేసుకోండి. సరిపోదా శనివారం సినిమాతో సూపర్ సక్సెస్ సాధించినటువంటి మన డైరెక్టర్ మిస్టర్ వివేక్ ఆత్రేయ సినిమా మేకింగ్లో, టేకింగ్లో, కథని నరేట్ చేయడంలో ఒక పేస్ని, స్పీడ్ని మెయింటైన్ చేస్తూ మనల్ని సీట్స్కి కట్టిపడేసినటువంటి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ కళ్యాణ్, మాకు అర్థమైంది